మంచిది. ఈ ప్రత్యేకమైనటువంటి దినమున ప్రభు రాకను ఈ భూమికి ఆయన అరుదించినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇక్కడ దేవుని వాక్యమును అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా నేను ప్రభుకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా ఈ ప్రార్థనకు కూడి వచ్చిన దేవుని బిడ్డలు, ఆత్మీయులైనటువంటి మీకు కూడా నా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మంచిది, దేవుని వాక్యాన్ని మనం విందాం. దయచేసి అందరూ కూర్చోండి, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక కాదు, క్రీస్తు ఆరాధన అని అర్థం. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన, క్రైస్ట్ మాస్ అనే రెండు పదముల కలయిక. క్రీస్తు ఆరాధన అని అర్థం. దానికి పెట్టినటువంటి పేరు అది. అందరూ క్రిస్మస్ క్రిస్మస్ క్రీస్తు పుట్టిక అని అంటారు. ఒకటి, ఆయన పుట్టిన విషయం వాస్తవమే, కానీ మనం కూడా పుట్టాడు అని మాట్లాడడం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రభు ఈ భూలోకంలో రావాలంటే ఆయన డైరెక్ట్గా రాగలడు. ఆయన రావాలనుకుంటే స్వయముగా రాగలడు. కానీ ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు గుణాన్ని మనిషి తెలుసుకోవాలని, ప్రతి విధానాన్ని మనిషి తెలుసుకోవాలని, మనిషి మంచిగా జీవించగలడు అని ఒక మాదిరి చూపించడం కోసం ప్రభువే మానవునిగా ఈ భూలోకంలో జన్మించారు. ఈ భూలోకానికి ఆయన నరరూపిగా వచ్చారు. అయితే ఈ రోజున కొన్ని విషయాలు మీ దృష్టిలోకి తీసుకోండి. వాక్యంలోనికి వెళ్ళే ముందు, చాలామంది ఈ రోజున ఈ క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని చాలా విషయాలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత మనం చూస్తాం, వీడియో ద్వారా అవన్నీ మనకు తెలుస్తాయి. ఈ రోజున క్రిస్మస్ అంటే ఏదో ఒక అన్యుల పండగలాగా అయిపోయింది. ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మనం సమాజానికి ఇవ్వాలి. యేసుప్రభు రాకను బట్టి, ఈ భూలోకానికి ఆయన వచ్చిన విధానమును బట్టి మనము దాన్ని ఆధారం చేసుకుని ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మనం సమాజానికి లేదా ఈ ప్రపంచానికి అందించాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఈ రోజున చాలామంది జీవిస్తున్నారు. ఆ ఉద్దేశం మర్చిపోయారు చాలామంది. క్రిస్మస్ అంటేనే చాలామంది యొక్క ఆలోచన ఏంటంటే, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవడం. ఒక విషయాన్ని గమనించాలి, నేను ఎవరిని విమర్శించట్లేదు లేదా ఎవరికి బాధ కలిగించాలని చెప్పట్లేదు, కానీ ఉన్న ఉద్దేశం చెప్తున్నాను. అంటే రాను 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 ఇది ఎలా మారిపోయిందో చెప్తున్నాను, విధానం చెప్తున్నాను. కొత్త బట్టలు వేసుకుంటే తప్ప అంటే తప్పు నేను అంటలేదు, కానీ నేనంటాను వేసుకోవడం అవసరమా అని అంటాను. తప్ప నేను చెప్పట్లేదు. ఈ రోజున మనం ఏం చేయాలి, అసలు ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఈ దినమును ఆధారం చేసుకుని అనేకులకు దేవుని రాకను గూర్చినటువంటి ఆ ఉద్దేశాలు ప్రకటించాలి. అనేకులకు దేవుని గూర్చినటువంటి సువర్తమానము మనము తెలియచేయాలి ఈ దినాన్ని ఆధారం చేసుకొని. కానీ క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు, క్రిస్మస్ అనగానే పిండి వంటలు, క్రిస్మస్ అనగానే ముక్క కక్క డెక్క రెక్క, క్రిస్మస్ అనగానే దులుపుకో, కడుక్కో, ఉతుక్కో, మూల నడిపోయిన సామాన్లన్నీ కూడా ఎప్పుడు బయటకు వస్తాయి? పండగను వస్తాయి. అప్పుడు దాకా వాటికి వంకే మనం ఇంట్లో పెంచుకుని పిల్లికి కూడా ఆ రోజు స్నానం చేయించేస్తారు. హ్యాపీ క్రిస్మస్ పిల్లి అంటారు అవసరం అయితే. అంటే క్రిస్మస్ రోజున మనము బట్టలు వేసుకుంటే అది మనకే సంతోషం. క్రిస్మస్ రోజున వంటలు వండుకుంటే అది మనకే సంతోషం. క్రిస్మస్ రోజున ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్తే అది మనకే సంతోషం. ఎటు చూసినా క్రిస్మస్ని ఆధారం చేసుకుని చెయ్యాల్సింది చేయడం మానేసి చేయకూడని ఎన్నో చేస్తున్నారు. క్రిస్మస్ అనగానే క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించే ప్రక్రియ కనబడట్లేదు ఇప్పుడు. మరి ఏం కనిపిస్తుంది? వాళ్ళకి వాళ్ళే
తాగుబోతాడు క్రిస్మస్ పండుగ అంటే ఎంత సంతోషం అడిగి. ఎందుకని? ఇంట్లో 4 కాయలు లేపచ్చు ఆ రోజు. నలుగురు ఇప్పుడు ఎప్పుడూ లేని భక్తి ఈ తాగుబోతాలకు అప్పుడు వచ్చేస్తుంది. పాస్టర్ గారు హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటారు. అది వచ్చేసి ఈరోజు నా కొరకు ప్రభు వచ్చేసాడు అని అంటాడు. పొద్దున్న హ్యాపీ క్రిస్మస్ అంటాడు. సాయంకాలం మందుగాడికి వెళ్ళి మందు కొట్టేసి ఫుల్గా వాళ్ళకి అది క్రిస్మస్. క్రిస్మస్ అనగానే వారి సంతోషాలు నెరవేర్చుకునే విధానంలోనే ఉండిపోయారు చాలామంది. కానీ అది కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. బైబిల్లో రాయబడింది, ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. కనుక మనం ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించేవారుగా ఉందుముగాక. ఆమేన్. మంచిది. దేవుని వాక్యాన్ని మనం విందాం. చూడండి బైబిల్ నుంచి లూకా శుభవర్తమానము. ఇంకందరూ దయచేసి శ్రద్ధగా వినండి. నేను సాధ్యమైనంత వరకు త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తర్వాత ఒక ఆత్మ సంబంధమైనటువంటి వీడియోని మనం చూడబోతున్నాము. కనుక కొద్దిసేపు అయినా వాక్యాన్ని శ్రద్ధగా వినండి. నేను మాత్రం మిమ్మల్ని విడువను, ఎడబాయును ఈ దినం. చూడండి బైబిల్ నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. తీయండి. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనాన్ని దయచేసి చదవండి. ఆరవ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో చదవబడిన వాక్య లేఖనముల నుంచి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. కొద్దిసేపు చాలా జాగ్రత్తగా వినండి. వాస్తవానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సందేశం ఇది ఒక్కొక్క విభాగంగా చెప్పాలంటే 6-7 గంటలు టైం పడుతుంది. కానీ నేను దాన్ని కుదించి మీకు నేను వివరించాలని ఆశపడుతున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడ రాయబడిన 26వ వచనంలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊర్లోనికి వచ్చాడు. గబ్రియేలు ఇక్కడ దూత మనకు కనిపిస్తున్నాడు. ప్రభు చేత పంపబడిన ఒక దూత. ఆ దూత పేరు గబ్రియేలు. శ్రద్ధగా వినండి, నా వైపు చూస్తూ వినండి. రాసుకున్నప్పుడు రాసుకోండి, మిగిలిన సమయంలో నా వైపు చూడండి. ఇక్కడ మనకు ఒక దూత కనిపిస్తున్నాడు. ఎవరంటే గబ్రియేలు అనే దూత కనిపిస్తున్నాడు. ప్రభు ఈ భూలోకానికి వచ్చినటువంటి ఆ తరుణంలో జాగ్రత్తగా వినండి. ప్రభు ఈ భూమి మీదకి వస్తున్నటువంటి తరుణంలో దేవుడు కొన్ని సాధనాలను వాడుకున్నాడు. దేవుడు కొన్ని పాత్రలను వాడుకున్నాడు. ఆ పాత్రలలో ఒక పాత్ర గబ్రియేలు దూత. కొన్ని పాత్రలు వాడుకున్నారు. ఆ పాత్రలు ఏంటో మీకు చెప్తాను పైపైన చెప్పేసి, ఆ తర్వాత నేను వాటన్నిటిని కూడా నేను మీకు వివరంగా తెలియజేస్తాను. క్రిస్మస్ సందేశం లేదా ఎక్కడైనా నాటికలా వేసినప్పుడు మనకు అవన్నీ తరచుగా కనిపించే కొన్ని విషయాలు ఏంటంటే గబ్రియేలు దూత. ఆ తర్వాత మనకి బాగా సుపరిచితమైనటువంటి కొన్ని పాత్రలు మనకు కనిపిస్తాయి. గబ్రియేలు దూత, మరియా యోసేపు, ఆ తర్వాత గొర్రెల కాపరులు. వింటున్నారా? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. గబ్రియేలు దూత, మరియా యోసేపులు, ఆ తర్వాత గొర్రెల కాపరులు, ఆ తర్వాత నక్షత్రం, ఆకాశములో నక్షత్రము, జ్ఞానులు, ఆ తర్వాత యేసుక్రీస్తు, ఉద్భవించినటువంటి యేసుక్రీస్తు. అంతేకాకుండా ఆయనను పరుండబెట్టినటువంటి పశువుల తొట్టె. అంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇవి హృదయంలో పెట్టుకోండి. గబ్రియేలు దూత, ఆ తర్వాత మరియా యోసేపులు, చెప్పండి ఇంకా గొర్రెల కాపరులు, జ్ఞానులు, ఆకాశములో నక్షత్రం, తొట్టె, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు. కొన్ని విషయాలు నేను మీకు తెలియజేశాను. ఎన్నొచ్చినాయి? గబ్రియేలు,
మరియా యోసేపులు ఇద్దరిని కలిపేద్దాం, ఎందుకంటే ఇద్దరు ఏక శరీరం కదా. తర్వాత గొర్రెల కాపరులు, జ్ఞానులు, నక్షత్రం, యేసుక్రీస్తు. 7 వచ్చినాయండి కరెక్ట్గాను. వారానికి ఎన్ని రోజులు గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుంటుంది. మళ్ళీ నేను అడుగుతాను చెప్పాలి, అర్థమైందా? నేను అడుగుతాను, మీరు మర్చిపోకుండా చెప్పాలి. ఇక్కడ యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చిన తరుణంలో కొన్ని పాత్రలు మనకు కనబడుతున్నాయి. యేసు ప్రభు పుట్టక ముందే యేసు ప్రభును గురించి ప్రవచనాలు రాయబడ్డాయి. బైబిల్లో చాలా ప్రవచనాలు ఉన్నాయి. కాసేపు ఉంటే మా అమ్మగారు చదువుతారు, ఆన్సి చెప్తుంది. ఇప్పుడు పాత నిబంధనలో రాయబడిన ప్రవచన వాక్కులు చెప్తుంది ఆవిడ. ప్రవచనాలు రాయబడ్డాయి. అయితే ఈ ప్రవచనాలు తెలియజేసిన వారిలో గబ్రియేలు దూత ఒకరు. దేవుడు ఈ భూలోకానికి వచ్చే క్రమంలో కొన్ని పాత్రలను వాడుకుంటే ఆ పాత్రలలో ఒక పాత్ర గబ్రియేలు దూత. ఈ దూత ఈ భూలోకానికి వచ్చి మరియా దగ్గరకు వచ్చి, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము, భయపడకో, నీవు ప్రభు వలన దయ పొందితివి, ఇదిగో నీవు కుమారుని కంటావు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భమును ధరిస్తావు, ఇదిగో నీకు పుట్టబోతున్న కుమారుడు సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడతాడు, నీవు ఆయనకు యేసుక్రీస్తు అని పేరు పెడతావు అని దూత తెలియజేస్తూ వచ్చాడు. చూడండి, ఈ గబ్రియేలు దూత ఏమి చేరవేశాడు భూమి మీదకి? దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశాన్ని చేరవేశాడు గబ్రియేలు దూత. అంటే దేవుడు తన ప్రణాళికను భూమి మీదకి తీసుకురావడానికి, భూమి మీద తన ప్రజలకు తెలియజేయడానికి ఒక దూతను వాడుకున్నాడు. ఆ దూత గబ్రియేలు. ఉన్న దూతలను వాడుకోవచ్చు కదా, 2-3 పంపించవచ్చు కదా. గబ్రియేలు దూతను దేవుడు వాడుకున్నాడు. ఆయన ఉద్దేశములు, ఆయన ప్రణాళికలు తెలియజేయడం కోసం బైబిల్లో రాయబడింది. ఆయన మర్మములు తన భక్తులకు ఆయన తెలియజేస్తాడు. యెహోవాను గూర్చిన మర్మము ఆయన భక్తులకు ఆయన ఎవరికి తెలియజేస్తాడు? ఆయన భక్తులకే తెలియజేస్తాడు. ఇది చాలా విలువైన సమాచారం, చాలా అమూల్యమైన సమాచారం, ఇది చాలా అవసరమైనటువంటి సమాచారం, భూలోకానికి అవసరమైనటువంటి ఒక ఉన్నతమైన సమాచారం. ఈ సమాచారం భూమి మీదకి చేరేయాలంటే ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించేస్తాడా దేవుడు? ఎవరిని పడితే వాళ్ళు పంపించేస్తాడా? ఒక చోటకి మనం ఎవరినైనా ఒక మంచి పని మీద పంపించాలంటే ఆ వ్యక్తి నమ్మకస్తుడైతేనే పంపిస్తాం. నమ్మకస్తుడు కానప్పుడు పంపించాం. ఎవరు ఈ టైంకి వస్తాడరా, చెప్పినట్టు చేస్తాడరా, ఏ పనికి పంపించాం ఆ పని చేసుకుని వస్తాడరా అన్న వాడికి పని చెప్తాం. ఈడెళ్ళి 10 పనులు చక్కబెట్టుకుని వచ్చాడు బయట, ఆడికి ఎవడు పని చెప్తాడు? మనం చెప్తున్నప్పుడు మనం చెడిపోయిన వారమైనా పని చెప్పినప్పుడు ఆడు ఎలా చేస్తాడు, వాడి స్థితి, వాడి యొక్క ప్రవర్తన, వాడి భావము, వాడి ఆలోచన, వాడి కదలికలు, వాడి బుద్ధి ఇవన్నీ చూసి అప్పుడు వాడికి పని అప్పగిస్తాం. ఊరిని పని అప్పగించాం. దేవుడు గబ్రియేలు దూతను ఎందుకు వాడుకున్నాడు అంటే బైబిల్లో రాయబడింది చూడండి. అదే లోకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. 1వ అధ్యాయం 19వ వచనంలో దూత మాట్లాడుతున్నాడు. ఈ దూత ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును అని మాట్లాడాడు. చాలు. ఈ దూతకున్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ దూత దేవుని సముఖములో నిలిచి ఉండే దూత. ఏ దూత ఈ గబ్రియేలు? దేవుని సన్నిధిలో నిలిచి ఉండే దూత. ఎక్కడ నిలిచి ఉండే దూత అండి? దేవుని సన్నిధిలో నిలిచి ఉండే దూత. అంటే ఏంటి? దేవుని సన్నిధిలో ఈ దూత పని ఏంటంటే ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండడమే. అంటే నిత్యము ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండడమే. చూడండి, ఈ గబ్రియేలు మనకి దానియేలు గ్రంథంలో కూడా కనిపిస్తాడు. ఈ గబ్రియేలు దూత దేవుని దర్శనములను గూర్చినటువంటి మర్మము తెలియక, దాని భావము తెలియక దానియేలు కలవరపడుతున్నప్పుడు ఈ గబ్రియేలు దూత వచ్చి, దానియేలు భయపడకు, నీ దర్శనములు, నీకు కలిగిన దర్శనముల భావములు నేను వివరించడానికి వచ్చాను. పాత నిబంధనలో దానియేలు దగ్గరకు వచ్చింది గబ్రియేలే. అంటే శ్రేష్టమైన మర్మములు తెలియజేయడానికి వచ్చాడు గబ్రియేలు దూత. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఆగమనమును గురించినటువంటి వివరాలు తెలియజేయడానికి వచ్చాడు. అంతేకాదు ఆనాడు దానియేలు కూడా తెలియజేశాడు, అభిషక్తుడు రాబోతున్నాడు అనే ఈ సమాచారం దానియేలుకి తెలియజేసింది గబ్రియేలు దూతే.
దేవుడు ఈ గబ్రియేలు దూతను వాడుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈ గబ్రియేలు దూత దేవుని సముఖములో నిలిచి ఉండేటువంటి దూత. ఒక ఉన్నతమైన పని అప్పగించబడడానికి గల కారణం ఏంటి తెలుసా? ఈ దూత దేవుని సన్నిధిలో నిలిచి ఉండే దూత. నువ్వు ఎక్కడ నిలిచి ఉండే దూతవు? నువ్వు ఎక్కడ నిలిచి ఉండే దూతవి? నువ్వు అపహాసకులు నిలిచి ఉండే చోట నిలిచి ఉండే దూతవా? ఆ మందు షాపు దగ్గర మందు కొట్టే వాళ్ళ దగ్గర నుంచేనే దూతవా? ఆ పేకాట ఆడుకునే వాళ్ళ దగ్గర నుంచేనే ఏ దూతవు నువ్వు? ఒక విలువైన వాడిగా దేవుడు నేను తీర్చిదిద్దాలంటే, ఒక విలువైన ఉన్నతమైనటువంటి పనిని దేవుడు నీకు అప్పగించాలంటే, నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. నీ జీవితాన్ని దేవుడు ఒక ప్రయోజనకరంగా మార్చాలంటే, నీ జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతంగా రూపుదిద్దాలంటే, నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలండి? బాగా వినండి. ఎవరు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారో బైబిల్లో మనం చూస్తాం. ఎవరైతే దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారో వారు గొప్ప గొప్ప వారిగా పేరొందారు. వారు దేవుని నుంచే గొప్ప సాక్ష్యాన్ని సంపాదించారు. బైబిల్లో మోషే కొరకు రాయబడిన మాట ఏంటి? అతడు భూమి మీద ఉన్నవారందరిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటలో నమ్మకమైన వాడు అని మోషే గురించి సాక్ష్యం ఉంది బైబిల్లో. ఒక హనోకు గురించి బైబిల్ ఏం రాయబడింది తెలుసా? అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందాను. ఒక దావీదు కోసం ఏం రాయబడిందో తెలుసా? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములు నెరవేర్చేవాడని రాయబడింది. ఒక దానియేలు కోసం ఏమని రాయబడింది తెలుసా? దానియేలు, నీవు బహుప్రియుడవు. బైబిల్లో ప్రతి భక్తుని గురించి కొన్ని సాక్ష్యాలు రాయబడ్డాయి. అబ్రహాము గురించి రాయబడింది ఏంటో తెలుసా? అతడు నా స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. ఎందుకు వాళ్ళంతా పేరొందారు? ఎందుకు ఈ రోజున వారి జీవితాలు మనకు మాదిరికరంగా ఉన్నాయి? ఎందుకు వారి జీవితాలు ఒక విలువగా మారిపోయినాయి? ఎందుకు వారి జీవితాలు ప్రయోజనకరంగా ఉన్నాయి? వారు చేసిన భక్తి విధానముల ద్వారా దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు నేటికి మనం అనుభవిస్తున్నాం. ఒక అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దాన ఫలము ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. తెలుసా మీకు అది? ఒకనాడు ఇస్సాకు చేసినటువంటి భక్తి ఫలములు, ఇస్సాకుకు ఇచ్చినటువంటి ఆశీర్వాదముల యొక్క ఫలములు ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. వారి వాగ్దాన ఫలములే ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. మన వల్ల ఏం కాదు, మన చేతకానులు మనం. ఇంకా అచ్చ తెలుగులో మాట్లాడాలంటే దద్దమ్మలం మనం. భక్తిలో ఎక్కడా? భక్తిలో దద్దమ్మలు. నిజం, ఒప్పుకోవలసిందే. ఎందుకు వారు సాక్ష్యాలు పొందారు? వారు దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవారు. ఒక యోబు గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు? అతడు నీతిమంతుడు, న్యాయవర్తనుడు, చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, భూమి మీద అతని వంటి వారు ఎవ్వరూ లేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం నీకుంటుందా? నాకుంటుందా? అసలు మనం బతుకు కాలములో ఎప్పుడైనా సాక్ష్యాన్ని సంపాదించగలుగుతాం? మనం ఊరికనే సాక్ష్యాలు వచ్చేస్తాయా? ఊరికనే బతుకులు బాగుపడిపోతాయా? ఊరికనే దేవుడు ఆశీర్వదించేస్తాడా? ఊరికే దీవెనలు వచ్చేస్తాయా? ఊరికనే ఒక వ్యక్తి విలువ పెరిగిపోతుందా? నీ బతుకు కొంతమందికి ఆశీర్వాదకరంగా మారాలంటే, నీ జీవితము కొంతమందికి ప్రయోజనకరంగా ఉండాలంటే, నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. వారు నిలిచి ఉన్నారు. ఒక దానియేలు దేవుని సన్నిధిలో నిలిచి ఉండే వ్యక్తి. ఒక యోబు అరుణోదయమును లేచి తన పిల్లల కొరకు, వారు ఒకవేళ తమ హృదయములో పాపం చేశారని కాదు. మనమేం చేస్తాం? మన పిల్లలు చెడిపోయాక, వాడు తాగుబోతే అయిపోయాక, తిరుగుబోతే అయిపోయాక, తిట్టుబోతే అయిపోయాక, వాడంతా పాడైపోయిన తర్వాత అప్పుడు నాయనా మార్చయ్యా బాబా, ఆడు మారితే నీ చాకెత్తానయ్యా, అయ్యా మార్చి నాయనా. ఎప్పుడు? ఆడు పాడైపోయాక, ఆడు చెడిపోయాక, అప్పుడు బుర్ర బాదుకొని నాయనా ఆడు మారాలయ్యా నాయన మారతలేదాడా, ఉపాసం ఉండి ప్రార్థన చేసిన మారలేదయ్యా. ఎప్పుడు వాడు పాడైపోయాక. మన బతుకులు ఇవి. బుద్ధి సిగ్గు తెచ్చుకోవాలి. ఏంటో తెలుసా? నువ్వు లేచి పక్కడ వీళ్ళొచ్చి నువ్వు ఇప్పుడు గబ్రియేలు దూత వెళ్ళొచ్చి నా సన్నిధిలో నిలిచి ఉండరా.
దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంటే కదలికలు, అబ్బా అబ్బా ఏం కదలికలండి బాబా. చెప్పండి, ఏం చెప్పాను మీరే చెప్పాలి. ఇది మన భక్తి వెర్షను. కానీ వాడు పుట్టక ముందే తల్లి గర్భములో ఉండగానే ప్రభువా వాడిని నీ చేతికి అప్పగిస్తున్నాను అని అప్డేటెడ్ భక్తి మనం చేయలే. కానీ యోబు అప్డేటెడ్ భక్తి చేశాడు. లోకంలో అప్డేట్ అవ్వడం కాదు. మనోళ్ళు ఎక్కడ అప్డేట్ అవుతారు? లోకంలో అప్డేట్ అయిపోతారు. అబ్బాయి వీళ్ళ అవతారాలు, వీళ్ళ కట్టిన ఇల్లులు. మొన్న చూశానండి యూట్యూబ్లో ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడండి. చేతులు కడుక్కునేదాన్ని ఏమంటారండి? షింక వాష్. మీకు విషయం చెప్పనా, వాష్ బేసిన్ బంగారం. మీకు కావాలంటే చూశాను, షేర్ చేస్తాను, కావాలంటే మీకు చూడండి. వాళ్ళ ఇంట్లో వాష్ బేసిన్ అంటే, ఆ వాష్ బేసిన్ నాకుంటే మనకు వద్దు అంటున్నాను మామూలుగా. ఆ వాష్ బేసిన్ మనకుంటే ఉమ్మే కందులనే ఎందుకు మొఖం కడక చేత కందులే ఎంగిల్ చేయి అడుగుతున్నావేంటి? బంగారం అది. వాళ్ళు అందులోకి అడుగుతున్నారు అంటే అంత ఎక్కువ అయిపోయింది బంగారం. వాళ్ళకి అప్డేట్ అయిపోతున్నారు. వాళ్ళ ఇల్లు చూశానండి, అమ్మో ఎంత మోడల్గా ఉందో, చాలా మోడల్గా ఉంది. ఫ్రిడ్జ్ మీద స్క్రీన్ వచ్చేసింది. ఎక్కడ అంటే ఏంటి? ఫ్రిడ్జ్లో కూరగాయలు తీసుకుంటా కూడా నువ్వేం చూసుకోవచ్చు. మళ్ళీ ఏంటి అనుకుంటున్నారు? ఫ్రిడ్జ్ లోపల అరలో ఉన్న ఆ కూరగాయలు సరుకులన్నీ కూడా స్క్రీన్లో చూపించేస్తుంది బయట. అవి ఎంత అప్డేట్ అండి. మనకు ఫ్రిడ్జ్ డోర్ తీస్తేనే కానీ ఏముందో ఏం లేదో జీడిపప్పులు అని చూసుకున్నాను ఒకరోజు. అయిపోయినాయిలే అనుకున్నాను నేను. అందులోనే ఉన్నాయి, నాకు తెలీదు. ఆ ఉన్నాయన్నటువంటి సత్యం నాకెలా తెలిసింది అనుకున్నారు? మా వాళ్ళు పరపరలాడెత్తాను వీళ్ళిద్దరునే. ఎక్కడదంటే జీడిపప్పు, ఎక్కడ ఉందంటే ఫ్రిడ్జ్లో. నాకు కనబడలేదు. ఎక్కడ లేని పప్పులు మా ఊళ్ళకి కనబడతాయి. బెల్లం ఉన్న చోట సీమదండ అంటారు కదా, అలాగా ఎక్కడ పప్పు ఉంటే అక్కడ మిలుక్ అంటారు. ఈయన గారికి అన్నం పెట్టండి, అబ్బా ఏంటిదా ముద్దల్లా పిసికి ఒకటి కింద ఒకటి పైన పడేసుకొని చిన్న ముద్దలు. ఆయన గారు 2 ముద్దలు ఎట్టేసరికి మన అన్నం తినేస్తాం. అలా తింటాడు. మీరు చూసారో లేదో కానీ ఎప్పుడైనా అదవుతుందా? నువ్వు పప్పలివి ఇంక ఎవరితో కూడా పోల్చలేము అనమాట. ఇంకెవరితో నేను పోల్చలేము. ఇంకా అది పప్పలు తిన్నప్పుడు అది కడుపు కాదు, అన్నం తిన్నప్పుడే కడుపు. అది అర్థమైందా? అన్నం తిన్నప్పుడే చాలు, మమ్మీ డాడీ సరిపోద్ది, ఫుల్గా తినేసి ఐస్ క్రీమ్ తింటావా? ఫుల్గా తినేసి ఐస్ క్రీమ్ అంటే అర్థమవుతుందండి. ఎక్కడ లేని సంగతులు నీళ్ళగా కనబడతాయి. అప్డేటెడ్. ఆ ఫ్రిడ్జ్ కూడా అంతే, లోపల ఉన్నవన్నీ కూడా స్క్రీన్లో చూపించేస్తుంది. అంటే చూడండి, రాను మొత్తం ఏమైపోతుంది? అప్డేట్ అయిపోతుంది. కానీ యోబు జీవితాన్ని మనం గమనించినప్పుడు అతడు లోకంలో కాదు, భక్తిలో అప్డేట్ అయ్యాడు. ఒకవేళ తప్పిపోయారేమో, తొలగిపోయారేమో, వ్యామోహపు చూపులు చూశారేమో, మనం ఏం చేస్తాం? మా పిల్లలు అసిమెంటల్ కాదండి బాబు. పాటర్ గారు ఇప్పుడు మా పిల్లలు అంటారు మీరు, మా పిల్లలు అసిమెంటల్ కాదు. మరి అలాంటి వాళ్ళు మా పిల్లలు మొగ్గలు ఏంటంట, మొగ్గలు మలుపులే. కాకిపిల్ల కాకికి ముద్దు అంటారు. అందుకే కాకిపిల్ల కాకికి ముద్దు. కాకిపిల్ల అంటది కాకే కారు నలిపాయే, కాకిపిల్ల అది కారు నలిపాయే. అది దాని కోత కూడా బండగా ఉంటుంది. చిన్నప్పుడు ఎగురుతూ ఉంటుంది, అంటూ ఉంటుంది. దానికి ఒక వరుస వాయువు రాదు, దానికి ఒక నడ్డం రాదు, ఎగడం రాదు. కానీ తల్లికి ముద్దు ఎక్కడెక్కడ నుంచి తెచ్చి పెడతా ఉంటుంది. చూడండి, ఈ యోబు జీవితాన్ని మనం గమనించినప్పుడు యోబు ముందుగానే వారి నిమిత్తం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మా పిల్లలు మంచోళ్ళు అని తెలుసు ఆయనకి. ఒకవేళ దూషించారేమో, చెడిపోయారేమో, పడిపోయారేమో,
పాపం చేశారని కాదు, దూషించారేమో దేవుణ్ణి. ఏం చేశారని? దూషించారేమో. దేవుని దూషించడం అంటే ఏంటి? దేవుడు అన్యాయస్తుడు అని అనడమే దూషించడం. ఆ యోబు గ్రంథం స్పష్టంగా చదివితే మీకు అర్థమవుతుంది. బైబిల్లో రాయబడింది, అతడు దేవుడు అన్యాయస్తుడని మాట్లాడలేదని రాయబడింది. అంటే అన్యాయస్తుడని నోటంటే రప్పించాలనేది సాతాను టార్గెట్. కానీ యోబు దేవుడు అన్యాయస్తుడని మాట్లాడలేదు. ఏమన్నాడు మరి? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిన ఆయన నామమునకు స్తుతి. మనము దేవుని నుంచి మేలు అనుభవింప తగును కానీ కీడు అనుభవింప తాగాదా? మేలు పొందాం, ఇప్పుడు కీడు పొందడానికి మనం సరిపోమండి, అది కూడా పొందాలి. ఎంతసేపు ఆశీర్వాదం 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 అంటే చూడండి, వారు దేవుని సన్నిధిలో అంతగా నిలిచిన వారు. మనం ఎక్కడ నిలుస్తున్నామో ఒకసారి ఆలోచించాలి. నిలుస్తున్నారా? ఈ గబ్రియేలు దూత నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మనము కూడా దేవుని సన్నిధిలో నిలిచేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో నిలిచేవారుగా ఉంటామో చూడండి మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారతాయి. మనల్ని దేవుడు ప్రయోజనకరులుగా చేస్తాడు. మనల్ని దేవుడు తన పనిలో, తన పరిచర్యలో, తన రాజ్య సువార్త వ్యాప్తిలో మనల్ని కూడా ఒక బలమైన, స్థిరమైన, ఘనమైన, మహిమ కలిగిన పాత్రలుగా దేవుడు వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవి జరగాలంటే ఎక్కడా? నిల్చో. గబ్రియేలు దూత ఏం చేశాడు? అక్కడ రాయబడింది, అతడే చెప్తున్నాడు, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలు. వాటర్ ఇవ్వండమ్మా, మంచినీళ్ళు. ఏం రాయబడిందండి? నేను దేవుని సముఖమందు నిలబడే గబ్రియేలుని. నేను ఎక్కడి నుంచి ఉంటాను? అల్లర సిల్లర చోట నుంచాను. నేను మందు షాపుల దగ్గర ఉన్నా, ముసలమ్మ ముచ్చట్ల దగ్గర నేను ఉన్నా, ఆ ఊరు మూలనాటి చెట్టు దగ్గర నేను ఉన్నా, రచ్చబండ దగ్గర నేను. ఇప్పుడు ఎక్కడ ఉంటాను నేను? ఆలోచించాలి నువ్వు రోజు ఎక్కడ ఉంటున్నావో. అతడు దేవుని సన్నిధిలో నిలిచే దూత కాబట్టి, కనిపెట్టుకునే దూత కాబట్టి, దేవుడు ఆ గబ్రియేలు దూతను ఏం చేశాడంటే తన వార్తను తన ప్రజలకు చేరడేయడానికి, మరుగైపోయిన మర్మములు, అర్థం కానటువంటి దానియేలుకు అర్థము కానటువంటి దర్శన భావములు తెలియచేటకు దేవుడు ఈ గబ్రియేలును పంపించాడు. ఒక శ్రేష్టమైన, ఒక ఉన్నతమైన, చాలా ఘనమైన పని అప్పగించాడు దేవుడు గబ్రియేలుకి. భూలోకానికి కన్యమరియ గర్భం ధరించబోతుంది భూమి మీద అనేటువంటి వార్తను దేవుడు పంపాలంటే ఎవరిని పంపుతాడు? ఎవరిని పంపుతాడు? గాలుని పంపుతాడా? అపనమ్మకస్తుని పంపుతాడా? ఎవరిని పంపుతాడు మరి? నిలిచే దూత, నమ్మకస్తుడైన దూత. అతని పనేంటి? దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండడమే. ఈ గబ్రియేలు దూత నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? మనము దేవుని సన్నిధిలో నిలిచేవారు ఉండాలి. బైబిల్లో దేవుని సన్నిధిలో నిలిచేవారు గురించి నేను మీకు చెప్పాను, జ్ఞాపకం చేశాను. వారందరూ హనోకు 300 ఏండ్లు దేవునితో నడిచాడు, దేవునితో నిలిచాడు. మనం ఒకరోజు ఒక అధ్యాయం కూడా బైబిల్ చదవలేం. మనం ఒక అరగంట గంట ప్రార్థన చేసుకోలేం. మనం ఒకవేళ చేస్తే ఆచార ప్రార్థనలు, ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, పడుకున్నప్పుడు నువ్వు చూసుకో, నువ్వు కాసుకో, మొత్తం బిగడదనేసి దుప్పడంతా పైకి దనేసి ప్రభా చూసుకో రాసుకో. ఎవరు చూసుకోలే? నిన్ను ఆయన చూసుకోవాలని కాసుకోవాలంట. తిన్నప్పుడు నీకు స్తోత్రం, నాకు ఆత్రం. ఇయే ప్రార్థనలో. ప్రయాణం వెళ్ళినప్పుడు యేసు రక్తం ప్రోత్సహించేయి. ఎక్కడా? నా బండి మీద. యేసు రక్తం నీకు కదా, ఎవరికి? బండికి. యేసు రక్తం వేసే ఏది? పెన మీద. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అంటండి? ప్రార్థన కూడా అలా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభా ఈ పెన్న మీద నీ రక్తమును ప్రోక్షించయ్యా. రక్తం పెన్న మీద కాదు, రక్తం నీ మీదకి రావడం కోసం కార్చాడు ఆయన. ఈ రోజున చాలామంది రక్తాన్ని ఎక్కడ పంపిస్తున్నారు? అరుగులో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒకసారి ఒక ఆయన వచ్చాడు, బండి ఎట్టాడు అక్కడ ఇంటి దగ్గర ముందు, నాతో మాట్లాడాడు చాలాసేపు. ఈలోపు ఒక ఆవుకి ఏమైందంటే, మరి ఏమైందో నాకు తెలియదు, దానికి ఏం తేలు కుట్టిందో పిచ్చెక్కిందో తెలియదు, మొత్తం గిరగిర పరిగెట్టేసి మొత్తం దొరిలేసి ఆడవిడి చేసేస్తుందండి. కట్టగాని బండి అక్కడ ఉంది, అయినా కొత్త బండి. నేను అనుకున్నాను బండి దగ్గరికి వచ్చేసి దొరుకుంటా, అయ్యి బాబా కొత్త బండి అయిపోయింది ఇంకా అని చెప్పి అలా చూస్తున్నాను. దగ్గరికి వెళ్దామంటే దగ్గరికి వెళ్ళినాకో నేను అయిపోతాను, నన్ను ఎగరేసేద్దలగా. నేనేం చేస్తానా? ఆవు నేను ఆపగలనా? నేను ఎక్కడ ఆపగలుగుతాను? మన వల్ల ఎక్కడ అవుతుంది? బండి ఆపుకోవడమే కష్టమయ్యే.
బాబాయ్ బాబు బాబు అని చూస్తున్నాడు. నా దగ్గర నుంచి ఆయన చూస్తున్నాడు, ప్రశాంతంగా చూస్తున్నాడు. గొప్ప విషయం ఏంటంటే బండి దగ్గరకు వచ్చింది, కానీ అసలు బండిని తాకలేదు, బండిని కదపలేదు. కొత్త బండి అది. వెళ్ళిపోయి కానీ అంటున్నాడు నాతోని, చూసారా బెదరో ఏంటండి, చూసారా టచ్ చేయలేదు బండి, దేవుని అభిషేకం ఉంది అంటున్నాడు. దేనికి అభిషేకం అంట? బండికి ఉందంటండి అభిషేకం. భలే నవ్వు వచ్చింది నాకు. అభిషేకం ఎవరికి? మనకి. యేసు రక్తం ఎవరికి? మనకే. కానీ మనం చేసే ప్రార్థనలు ఏంటి? పోక్షించే నా మీద నా మీద కాదు, బండి మీద పోక్షించే, ఇంటి మీద పోక్షించే, నా కోడి మీద పోక్షించే, నా కుక్క మీద పోక్షించే. ఏంటది? యేసు రక్తం. నీ కోడి కుక్క మేక వాటిలో పోక్షించే. నీ మీద మాత్రం నా మీద వద్దు ప్రభా. ఎందుకని? సైతానుడు కూర్చుంటాడు కదా ఇక్కడ. కాబట్టి మన మీద ఆలోచించాలి. మనము ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు ప్రతి విషయములో ఎక్కడ నిలుచుంటున్నాము? మనము నిలబడింది దేవుని సముఖములోనేనా కాదా? ఎక్కడ నిల్చోవాలి? మనం దేవుని సన్నిధిలో మనం నిల్చోవాలి. ఎక్కడ నిల్చోవాలండి? దేవుని సన్నిధిలో నిల్చోవాలి. ఒకవేళ దేవుని సన్నిధిలో మనం నిల్చోకపోతే కనుక ప్రయోజనం ఏమి? కనుక ఆలోచించాలి, మనం ఎలా భక్తి చేస్తున్నాం. నామకార్థంగా చేస్తున్నామా? నామకార్థంగా చేసేవాళ్ళుగా వస్తాయి మాటలు. నా బండి మీద పోక్షించు, నా మేక మీద పోక్షించు, నా ఇంటి మీద వేసి నీ రక్తం మొత్తం పామే. అదే దేవుని సన్నిధిలో నిలిచేవాడైతే ఏం గ్రహించుకుంటాడు? ప్రభా, నువ్వు కార్చిన రక్తము నా కొరకే, నువ్వు పెట్టిన ప్రాణము నా కొరకే, నువ్వు పంపించిన అభిషేకం ఆదరణకర్త నా కొరకే. అందుకే చెప్పేది నిలుచోమని. నిలుచుంటే నువ్వు గనుడు అవుతావు. బైబిల్లో నిలిచిన వారందరి పేర్లు మారి మ్రోగిపోతున్నాయి ప్రపంచంలో ఈ రోజున. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దానియేలు, దావీదు, తర్వాత హనోకు, మోషే, ఈ పేర్లను ఏమవుతున్నాయి ప్రపంచంలో ఈ రోజున? మారుమ్రోగిపోతున్నాయి. కారణం వారు దేవుని సన్నిధిలో నిల్చుంటున్నారు. నువ్వు నిల్చున్నావా? గబ్రియేలు దూత నిల్చుంటున్నాడు దేవుని దగ్గర. అందుకే మాట్లాడు, నేను దేవుని సముఖములో నిలిచి ఉండే నా నిలుచు గబ్రియేలు అని మాట్లాడాడు. గబ్రియేలు దూత ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? మనము దేవుని సన్నిధిలో నిలిచేవారిగా ఉండాలి. ఇప్పుడు మరియా యోసేపుల దగ్గరకు వద్దు. అవ్వదాక పాఠం ముగించేస్తానులే, ఉన్న పాయింట్లు వదిలేద్దాం. మరి అయ్యే వరకు అవుతుంది. మరి ఎవరో తౌరేసినట్టు ఎందుకు మరి? ఇంకా తర్వాత మరియా యోసేపుల దగ్గరికి మనం వద్దాం. చూడండి, లూకాసు వార్త 1:27 చదవండి. యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు, ఆ కన్యక పేరు, ఆ పేరుకు ముందు చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి, పేరుకు ముందు పేరు ప్రస్తావించలేదు. పేరు ప్రస్తావించలేదు. ఏం ప్రస్తావించారు? ప్రదానము చేయబడిన ఒక కన్యక ఉంది. ఆ మీదకు దేవుని దూత పంపబడ్డాడు. ఆ కన్యక పేరు మరియా. ముందు పేరు గురించి ప్రస్తావించారా? క్యారెక్టర్ గురించి ప్రస్తావించారా? దేని గురించి ప్రస్తావించబడింది? ఎవరి గురించి ప్రస్తావించబడింది? ముందు ఒక కన్యక ఉంది. ఆ కన్యక దగ్గరికి దూత పంపబడ్డాడు. ఆ కన్యక పేరు మరియా. ఒకవేళ ఆమె కన్యక కాకపోతే మరియా అంటారు. అంటే ఏంటి? మా ఇంటి పేరు అని తెలుసా? నక్క. కొంతమంది ఇంటి పేర్లు తెలుసా మీకు? నక్క. కొంతమంది ఇంటి పేర్లు చెప్పుకొని ఒక ఆవిడ అంటుంది, నేను పెళ్లి చేసుకున్న ఇంటి పేరు మార్చుకోను. ఎందుకని? వాళ్ళ ఇంటి టాప్ అనమాట. వాళ్ళ ఇంటి చెప్పనులే నేను, ఎందుకని మరి వీడియో వెళ్ళిపోతుంది కదా, చెప్పను. నాతో అంటుంది ఆవిడ, పెళ్ళి అయిపోయినా ఏం చేయదంట. ఇప్పుడు పెళ్ళి అయితే ఆడపిల్లలు ఏం చేయాలా? నీ ఇంటి పేరు మార్చేసుకోవాలి. ఇంతకుముందు నీది ఏదైనా రాజా, వీర, మార్కాండ అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత కుక్క, నక్క, పిల్లి ఏముంటాయి తగిలించుకోవాల్సిందేక. ఏముంటాయి తగిలించుకోవాలి. సుక్క, గెంజి, గెంజోలు కూడా ఉన్నారని నాకు తెలుసు. ఇంటి పేరు గెంజి. చుక్క వాళ్ళు ఉంటారు, డొక్క వాళ్ళు ఉంటారు, రెక్క వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటారు. మీకు తెలుసో లేదో? అర్థమవుతుందా? ఏ పేరైనా సరే ఇప్పుడు ఏం చేయాలి?
తగిలించుకోవాలి. ఈడు అంటదే నేను తగిలించుకోను, మా ఇంటి పేరు ఉంచుకుంటేనే అలా ఇష్టపడితేనే చేసుకుంటా. నీ ఇంటి పేరు ఎవరికి కావాలి? నీ ప్రవర్తన కావాలి. ఆమె ఎవరు? కన్యక. చూడండి, ఇంకొక వాక్యాన్ని కూడా మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 1:19 మరియ యోసేపుల గురించినటువంటి విషయాల్లోనే 1:19 చూడండి, ఇక్కడ కూడా రాయబడింది. ఆమె భర్త అని యోసేపు ఎవరు? నీతిమంతుడు. ఇక్కడ కూడా అతని కోసం రాయబడింది. ఏమని? యోసేపు అతడు ఎవరు? నీతిమంతుడు. మరియ కోసం ఏమి రాయబడింది? కన్యక. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇద్దరు గురించి రాయబడింది, ఇద్దరు ప్రవర్తనల కోసం రాయబడింది. ఇతడు నీతిమంతుడు, ఆమె కన్యక. అంటే మీరు గమనించాలి. చూడండి, వారు ఇద్దరు ఎవరో తెలుసా? తమ పరిశుద్ధ జీవితాలు కాపాడుకున్నవారు, వారి మానాలు కాపాడుకున్నారు. ఎవరండి? మరియ యోసేపుల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? మనము దేవునితో మనకి వివాహం అయ్యేంత వరకు మన కన్యత్వాన్ని, మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ రోజున కన్యత్వాన్ని కాపాడుకునే స్త్రీలు ఎక్కడ? బ్రహ్మచారి తత్వమును కాపాడుకునే పురుషులు ఎక్కడ? వివాహానికి ముందే తమ శరీరాలు అపవిత్రపరుచుకునే వాళ్ళు చాలామంది అయిపోయారు. గమనించాలి, వివాహం కాక మునుపు స్త్రీ పురుషులు ఏకమైతే అది పాపము. అది వ్యభిచారం, అది జారత్వము. మరి పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య భర్తలు కలిస్తే పాపం కదా? అది పాపం అవదు, అది ధర్మము. బైబిల్లో రాయబడింది దానికోసం. ఏంటిది? ధర్మం. ఎందుకని? ఆజ్ఞాతిక్రమమే. దేవుని మాటను మీరు ఏది చేస్తావు అదే పాపము. వాళ్ళు ఎంత పరిశుద్ధులో తెలుసా? ప్రదానము చేయబడినప్పటికీ వారిద్దరు ఏమవ్వలేదు, ఏకము కాలేదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యిందా? ఏళ్ళకి పట్టుకోలేవేక. ఎంగేజ్మెంట్ ఒక్కడైతే పట్టుకో. హలో, మధ్యరాత్రి కూడా హలో పడుకున్నావా? ఏ గదిలో పడుకున్నా? మీ నాన్న ఎక్కడున్నాడు? మీ అమ్మ ఎక్కడుంది? భోంచేసావా? నిద్ర రావట్లేదా? నాకు రావట్లేదు. ఇంకేంటి మరి సంగతులు? నీకేమంటే ఇష్టం? నాకు బిర్యానీ. మరి నీకేమి ఇష్టం? నాకు మటను. పెళ్లి తారీఖులు చాలా దూరం అయిపోయినాయి కదా. ఎటు దూరం అనిపించేస్తుంది. నీ పుట్టినరోజు చెప్పి వస్తానే, లేకపోతే నాకు అటు వెళ్ళి పని ఉంది, వస్తాను ఒకసారి. అర్జెంటు పని, ప్రాముఖ్యమైన పని రావడంలో తప్పేం లేదులేండి. కావాలని పని కట్టుకొని వచ్చి పెళ్ళికి ముందే వారి దేహాల మీద వారికి ఇంకా అర్హతలు రాలేదు, లైసెన్స్ లేవు ఇంకా వాళ్ళకి. ఎప్పుడు వారికి పూర్తి లైసెన్స్ వస్తుంది? రైట్స్ ఎప్పుడు వస్తాయి నీకు మ్యారేజ్ అనంతరం, వివాహమైన తర్వాత నీకు లైసెన్స్ వస్తాయి. నీ భార్య దేహం మీద నీకు అర్హత ఉంటుంది, నీ భర్త దేహం మీద నీకు అధికారం. అప్పటి వరకు నీకు ప్రధానమైన అంతవరకు అలాగే ఉండవు. కొంతమంది ఆగరండి, బండ్లెక్కి తిరిగి అప్పుడే ప్రధానం అవ్వగానే బండ్లెక్కి తిరిగాడు, రూములకి వెళ్ళి ప్రధానం అవ్వగానే. వాళ్ళ కోసమే నేను మాట్లాడట్లేదు, కానీ దేవుణ్ణి కలిగి ఉన్న మనము మన పవిత్రతను ఏం చేయాలండి? కాపాడుకోవాలి. పవిత్ర పరచడానికి కదా యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. పవిత్ర పరచుట కొరకే కదా మన కొరకు దేవుడు తన రక్తమును చిందించాడు. ఆయన కోరిందేంటి? నేను పరిశుద్ధుణ్ణి, మీరును పరిశుద్ధులై ఉండండి. ప్రతి విషయములో అపవిత్రత నీలోనికి రాకుండా చూసుకోవాలి. ప్రతి విషయములో. ఇది భార్య భర్తలో ఈ దీని గురించి నేను మాట్లాడట్లేదు. ప్రతి విషయములో పవిత్రతను నీవు గమనించాలి. నీవు అపవిత్రమైన ఆచారాల్లో చేపెట్టావా, నీవు అపవిత్రమైపోతున్నావు, నీ పవిత్రతను కోల్పోతున్నావు. దేవుడు ఏది అపవిత్రమని చెప్పాడో, ఏది పాపమని చెప్పాడో, ఏది వద్దని చెప్పాడో, ఏది కాదని చెప్పాడో అది నువ్వు చేస్తే నీవు అపవిత్రతలోకి వెళ్ళిపోతున్నావు. నువ్వేం చేయాలి? నీ కన్యత్వాన్ని, నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలి. వారు ఏం చేశారు? తమ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నారు. ఏం చేశారండి?
యోసేపు మరియల నుంచి నేర్చుకోవాల్సినదే. పరిశుద్ధతను కాపాడుకున్నారు వాళ్ళు, పరిశుద్ధతను కాపాడుకున్నారు. మరియా గర్భములోనికి దేవుని వాక్యం ఊరకన వచ్చిందా? ఊరకన వచ్చిందండి. ఎందుకు వచ్చింది? ఆమె తన కన్యత్వాన్ని కాపాడుకుంది. యోసేపుతో మరియాను ఊరికనే దేవుడు జత చేశాడా? అతడు తన తన నీతిని కాపాడుకున్నాడు. నీతిమంతుడు. తప్పు చేసిన వారిని కూడా అవమానపరచనొల్లని మంచి స్వభావం కలిగిన వాడు ఎవరో? యోసేపు. తప్పు చేసిందని తెలిసినా తప్పు చేయలేదు. వాస్తవానికి తప్పు చేయలేదు, కానీ అతని దృష్టికి తప్పు చేసినట్లుగా వార్త వచ్చింది. షీ వాజ్ ప్రెగ్నెంట్, గర్భము ధరించింది మరియా. నీకు ప్రదానము చేయబడిన, నీకు భార్య కాబోతున్న మరియా, యోసేపు, ఆమె గర్భవతి అయిపోయింది. అవునా? ఖచ్చితంగా ఏమనుకుంటాడు యోసేపు? తప్పు చేసింది. ఎవరైనా అనుకుంటారు, అందులో నో డౌట్. ఎందుకని? స్త్రీ పురుషుల కలయిక లేకుండా పిల్లలు పుట్టడం అనేది అసలు ఈ ప్రపంచంలో జరగని పని. అది జరగని పని. అది అలాంటి తరుణంలో మరి మరియా గర్భవతి అయిపోతే వాస్తవానికి ఏం చేయాలి? నా పరువు తీసేసావు, నువ్వు ముందే చెప్పొచ్చు కదా, నువ్వు ఇలాంటి దానివా, నీ క్యారెక్టర్ లాంటిది, నువ్వు ఇలా చేసావు, నువ్వు నీ ఇష్టమని చెప్పావు, చేసుకుంటానన్నావు, నన్ను ప్రధానం చేసి ఎవరితో పోయావే అని గొడవ పెడతాడు. కానీ యోసేపు ఎంత నీతిమంతుడో తెలుసా? తన గురించి చెడు సమాచారము తెలిస్తే రహస్యముగా వదిలేద్దాం అనుకున్నాడు. ఆమెను అవమానపరచాలనుకోలేదు. ఎంత మంచి మనస్తత్వం అండి. మనమైతే ఏం చేస్తాం? తప్పు దొరికిందా ఎవరిలోనైనా, దొరికిందా అదే పాయింట్ పట్టుకుంటాం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇదిగోండి, చాలామంది పాపం భర్తలో బెండ్ అయిపోవడానికి, భార్యలు బెండ్ అయిపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? భర్తలు చాలామంది బెండ్ అయిపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? వాళ్ళ తప్పుల దగ్గర ఉంటాయి. ఈవిడంటది, నీ గుట్టు నా గుప్పిట్లో ఉందంటది. ఎవరో, నీ గుట్టు నా గుప్పిట్లో ఉంది. ఏంటి ఎగురుతున్నా? ఏంటి ఎగురుతున్నా? ఈయన వద్దులే బావా, ఎందుకు లేవే. అదవుతుందండి. చిన్న తప్పు దొరికిందా, ఇక చూడండి. అంటే నేను కేవలం స్త్రీలే అలా చేస్తారని కాదు, పురుషులు కూడా అలా చేసేవాళ్ళు. నువ్వు అప్పుడు నువ్వేం చేసావే, అప్పుడు నువ్వేం చేసావు అని నీ గురించి ఎవరికి తెలియదే. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? అంటే తప్పులను ఎత్తి అవమానపరిచే బుద్ధి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ యోసేపులో అది లేదు. అవమానపరచనంలో ఒక రహస్యముగా ఆమెను విడిచిపెడదాం అనుకున్నాడు. ఎంతటి నీతిమంతుడో చూడండి. వీళ్ళ జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? మన జీవితాలు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఏం చేయాలి? ఒకటే, యోసేపు మరియల జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? పరిశుద్ధతను కాపాడుకోవాలి. శరీర సంబంధమైన అపవిత్రత కాదు, నువ్వు లోక సంబంధమైన ఏ ఆచారములో చేయిపెట్టినా నీకు అపవిత్రత అనేది కలుగుతుంది. అపవిత్రత అనేది నీకు అంటుకుంటుంది. ఈ అపవిత్రత నీకు అంటుకోకుండా పవిత్రతను నీవు కాపాడుకోవాలి. అంతేకాదు, వాళ్ళ జీవితం నుంచి మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రండి, లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంతట దూత ఆమె యొద్ద నుండి, దూత మరియకు ప్రత్యక్షమై, దూత ఏమని మాట్లాడాడు? దూత, దయాప్రాప్తురాలు నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఇదిగో తొందరపడకు, భయపడకు. ఇదిగో నీవు దేవుని వల్ల కృప పొందావు. ఇదిగో నీవు గర్భము ధరిస్తావు, కుమారుని కంటావు. ఇదిగో అతనికి యేసు అని పేరు పెడతావు. అతడు గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయన నీకు ఇచ్చును. ఆయన యాకోబు వంశములను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండును అని మరియకు చెప్తే, ఆ మరియ అంటది, అయ్యా నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలా జరుగుతుంది అంటే, అప్పుడు దూత అంటాడు, నువ్వు కంగారు పడకు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కాబట్టి పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని
దూత తెలియజేస్తే చివరిలో మరియ ఇచ్చిన సమాధానమే 38వ వచనంలో మనం చదువుకున్నాం. ఏం సమాధానం ఇచ్చింది? ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అయ్యా, నేను ప్రభు దాసురాల్ని, ఆయన ఏది చెప్తే అది జరుగునుగాక. యోసేపు జీవితంలో కూడా మనం ఇంకొక విషయాన్ని చూద్దాం. చూడండి, మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుంటెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. ఇక్కడ 24వ వచనంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? అతడు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను. వాస్తవానికి యోసేపు ఏమనుకున్నాడు? ఆమె గర్భవతి అయిపోయింది, ఇక ఆమెను నేను రహస్యంగా అవమానపరచను, విడిచిపెట్టేద్దాం అనుకుంటే, ఇతనికి స్వప్నములో దూత ప్రత్యక్షమై దూత చెప్పిన విషయం ఏంటంటే, బాబు నువ్వు కంగారు పడకు, ఆమె ఏదో తప్పు చేసి గర్భం ధరించలేదు, పరిశుద్ధాత్మను బట్టి ఆమె గర్భమును ధరించింది, కాబట్టి నీవు మరియను చేర్చుకో, విడిచిపెట్టకో, రహస్యంగా వదిలేయకు, అవమానపరచవు ఎలాగో, కానీ ఆమె నువ్వు ఏం చేయకు, విడిచిపెట్టకు అని చెప్పగానే ఇక్కడ యోసేపు ఏం చేశాడు? ఆమెను చేర్చుకున్నాడు. అక్కడ దేవుని చిత్తం మరియకు తెలియజేయగానే మరి ఏం చేసింది? ప్రభు దాసురాలిని మాట చొప్పున జరుగునుగాక. అంటే వీళ్ళిద్దరు ఏం చేశారు? దేవుని మాట కష్టమైన, ఇబ్బంది అయినా, ఎంత కఠినంగా ఉన్నా, అది పాటించడానికి చాలా ఇబ్బందికరమైనది అయినప్పటికీ కూడా ఏం చేశారు? ఒప్పుకున్నారు. వారి జీవితాల నుంచి నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటి? దేవుని మాట ఎంత కఠినమైనా సరే దాన్ని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. ప్రభా నీ చిత్తము చొప్పున జరుగును గాక. దేవుని మాట ఎంత గంభీరమైనదైనా, నువ్వు పాటించడానికి ఎంత కష్టం అనిపించినా, దేవుని మాట నీకు వెల్లడి అవ్వగానే, దేవుడు నీకు వినిపింప చేయగానే, దేవుడు నీతో మాట్లాడగానే నువ్వు చేయాల్సింది తెలుసా? ప్రభా నీ దాసుని, నీ దాసురాల్ని నీ చిత్తము చొప్పున జరుగును గాక. యోసేపు మారు మాట్లాడా, అయ్యా ఏంటి ప్రభా ఆమెను చేర్చుకోమంటావేంటి? ఆమెను పెట్టుకొని తిరిగితే ఒరే నువ్వు 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 పెళ్లి చేసుకోక ముందుకు ఎవరితో పోయింది, దాన్ని పట్టుకుని తిరుగుతున్నావు అంటారయ్యా అని అన్నాడా? ఏమండి, గర్భవతి అయిపోయిన స్త్రీని పెళ్లి కాని పురుషుడు కూడా పెట్టుకుని తిరగడం ఆ పురుషునికి ఎలా ఉంటుందండి? అప్పుడుగా నీతిగా బ్రతికినోడు ఒక గర్భవతి, శి వాజ్ ప్రెగ్నెంట్, ఇప్పుడు ఆమెను కూడా పెట్టుకుని తిప్పాలంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఇతని కోసం ఎలా ఉన్న సమాజం గురించి ఆలోచించి, బాబు నలుగురు నాలుగు రకాలుగా ఉంటారా బాబు. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఎలా తయారైపోయినాయి తెలుసా? పెళ్ళిళ్ళు కూడా పెళ్ళి కూడా చూసుకోవడానికి వెళ్ళాడు, పెళ్లి కూతురు చూసుకున్నాడు. నీకు నచ్చింది నువ్వు చెప్పచ్చు కదా, పక్కన ఉంటాడు, అరే బాందారా, అసలు సిగ్గు జ్ఞానం ఉందా? కొంతమంది ఇలాగే బాగుందంటావు పిల్ల అంటే, ఆడు బాగుందంటే చేసుకుంటావు నువ్వు. రేపొద్దున పెళ్ళాకడే బాగాలేదంటాడు, వదిలేస్తావా? ఎవరికి నచ్చాలా? భర్తకి నచ్చాలి. ఇప్పుడు నలుగురు రకాలుగా మాట్లాడతారు. ఆమెను కూడా పెట్టుకుని తిప్పుతున్నాడు నువ్వు. గర్భవతి కదా, నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, ప్రధానమైంది. కానీ ఇంత కష్టమైన వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని మాటను అంగీకరించారు. జాగ్రత్తగా వినండి, మనం వినేయడమే కాదు, నిజంగా మీరు దేవుని మాటను అంతగా అంగీకరించగలుగుతున్నారా? కష్టమైందని ప్రభా నీ చిత్తము చొప్పున జరుగును గాక అని చెప్పగలుగుతున్నారా? లేదంటే ప్రభా ఇంత కష్టమైతే ఎలా ప్రభా అని అంటున్నారా? ఆలోచించుకోవాలి. ప్రభు మాట నీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ దానివల్ల వచ్చే ఫలితం చాలా ఉన్నతంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట నీకు కఠినంగా ఉండొచ్చు, కానీ దానివల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. బెల్లేసుకోవడానికి ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. బెల్లేసుకోవడం ఎన్ని రకాల స్టైల్ చేస్తారు చాలామంది. కొంతమంది బెల్లేసుకొని నాలుకంత బయట తీసేస్తే అది చూస్తూ ఉంటే అనిపిస్తుంది, ఏంట్రా బాబా చేయిగా నెట్టేసుకుంటున్నాడో లోపల అనిపిస్తుంది. వాళ్ళెవరు మాయలు చేసి లింగాలు తీస్తారు కదా బయటికి, అలాగా ఎలా అని. కొంతమంది అయితే ముందు నోట్లో నీరు వేసుకుని
అందులో బిల్లది అని మింగుతారు. ఎందుకు అలా వేసుకోవడం? ఏ కారణం ఏంటి? కాదు, ఎందుకు అలా వేసుకుంటారు? ఎలా ఉంటుందండి? చెప్పండి, ఆ పాయింట్ చెప్పండి. చేదుగా ఉంటుంది. అందుకని బిల్ల అనేసరికి నానా తిప్పలు పడతారు చాలామంది. ఇంజక్షన్ అంటే అందరు చేయించుకోరు, కొంత పరిగెలెట్టేస్తారండి. మా యారీని మనం సరే బాగోపోతే హాస్పిటల్ తీసుకెళ్తే ముక్కులో కరోనా టెస్ట్ కోసం ముక్కులు ఎడతా ఉంటే బొడ్డు ఆపలేకపోయాం మేము. అని ఎత్తరాడు కాలు చేతులు. అయ్యి బాబా, ఆయనకి ఎంత బలం ఉందనుకో. నాకు ఆ రోజు అర్థమైంది, మామూలు బలవంతుడు కాదండి బాబు. సాత్వికం దీన మనసుకు వెళ్ళినాడు కాబట్టి అలా అక్కనే ఉంటుంది, కానీ లేకపోతే అలా అక్కని రింగ్ వేసేస్తాడు. అలాగా అలా వేయకలే ఎప్పుడైనా అక్కను కొట్టకూడదు, ఓకేనా? తప్పు, అక్కను కొట్టకూడదు. ఆడపిల్లలు మనం కొట్టకూడదు, ఏమా అర్థమైందా? అక్క కొడితే ఆ మమ్మీకి డాడీకి చెప్పు, నువ్వు కొట్టకు, ఓకేనా? అంటే చూడండి, ఆ టెస్టింగ్ అయినా, మెడిసిన్ అయినా, ఇంజక్షన్ అయినా ఎలా ఉంటుంది? కష్టం. ఏంటండి డాక్టర్ గారు అండి ఎంతసేపు చేతి బిల్ల పందర బిల్ల ఉండే అని అడుగుతావా? బాబు, పందర బిల్లలో బయట కిరాణా షాపులో దొరికితే కొనుక్కెళ్ళు అంటాడు ఆయన. పందర బిల్లలతో ఏదైనా కిరాణా చాక్లెట్లు కొట్టా? స్వీట్ బేకరీ ఇది. దేనికి వచ్చా నువ్వు? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మరి? ట్రీట్మెంట్ ట్యాబ్లెట్ మింగపోతే ఎలాగా? ట్యాబ్లెట్ నీకు తీగా ఉంటుందండి. ఆ డాక్టర్ గారి దగ్గర మాత్రం ఎన్ని తిట్లని తిట్టించుకుంటారండి మన వాళ్ళు. బుర్ర పని చేయట్లేదా నీకు? ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా. ట్యాబ్లెట్ ఏం చేస్తున్నావు నువ్వు అంటే, అది బాబు గారండి అది మర్చిపోను బాబు గారండి అంటారు. అదే దేవుని వాక్యం గద్దిస్తే నా కోసం చెప్పాడు. మీరు నా కోసమే చెప్తున్నారు, ప్రతిసారి నా కోసమే చెప్తున్నారు. అరే నీ కోసం కాదు చెప్పడం. అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? అసలు వచ్చిన వాక్యేంటి? ఆ వాక్కులో నువ్వు తెలుసుకున్నదేంటి? ఆ వాక్కులో దేవుడు నీతో మాట్లాడిన మాట ఏంటి? అది నువ్వు గమనించుకొని వెంటనే ఏం చేయాలి? సరి చేసుకోవాలి. వారు దేవుని మాట కష్టమైన మరియా నువ్వు గర్భం ధరించాల్సిందే. ఇక సమాజం కోసం ఆలోచించలేదు, కుటుంబం కోసం ఆలోచించలేదు. అయ్యో నాకు ప్రదానం చేయబడింది బంగారు లాంటి నీతిమంతుడు యోసేపు, నా భర్త హస్బెండ్. ఇప్పుడు నేను గర్భవతి అని తెలిసి నన్ను వదిలేస్తాడు. ఇప్పుడు నా ఫ్యూచర్ అయిపోతుంది, నాకు నా జీవితం అయిపోయిందని అనుకున్నదా మరియా యోసేపుల కోసం చెప్పుకొని స్టేజీల మీద మరియా చూడు ఆ నక్షత్రములు చూడు నీకు ఎంతసేపు ఆ నక్షత్రం, కొండ, మెట్ట, గొట్టయ్యే. స్కిట్లో కూడా ఒక ఆత్మ సంబంధమైన దృశ్యం చూపిస్తారండి. ఒకవేళ మన మందిరంలో ఎప్పుడైనా స్కిట్ వేస్తే ఒక ఆత్మ సంబంధమైన స్కిట్టే, జోకులు ఎలా గోలాలో ఆ గొలల కాపురులు వచ్చి ఒరే ఆ గుడ్డుగోర ఎలా పోతుందిరా, ఈ కుంటుగోర ఎలా, ఎంతసేపు నీకు ఎక్కడున్నా సరే నీకు ఈ దరిద్రం మాత్రం కావాలి. కుంటుగూర ఎలా పోతుంది, గుడ్డుగూర ఎలా, గజ్జిగూర ఏదిరా, ఎంతసేపు కుంటిది గజ్జిది గుడ్డిది ఇయ్యే మనోళ్ళకి. అసలు వాళ్ళ జీవితాలు ఈ రోజున మనకు సాదృశ్యంగా, మనకు గుణపాఠంగా ఉన్నాయి. ఎంత కఠినమైన దేవుని మాటను అంగీకరించడానికి ఇష్టపడ్డారు. నీవు ఇష్టపడుతున్నావా? దేవుని మాట కఠినమైన అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను. నిజంగా నువ్వు దేవుని మాట కఠినమైనా సరే నా మంచి కోసం చెప్పారు అనుకుంటున్నావా? అనుకోగలుగుతున్నావా? నువ్వు అనుకుంటే నీలో పరిశుద్ధాత్మను పనిచేస్తున్నాడు. అనుకోలేదంటే ఏంటి? నువ్వు అనుకోలేదు, నువ్వు వ్యతిరేకంగా ఉన్నావంటే గమనించుకో, నీ మీద సైతాను ఏలుబడి చేస్తున్నాడు. 100కి 100 పాలు చెప్తున్నాను, నీ మీద సైతాను గాడి పని చేస్తున్నాడు. సందేహం లేదే అందులోనే. వాక్యం ఉన్నప్పుడు వ్యతిరేకమైన మనసు నీకు వస్తుందా? సైతాను గాడి దిగొస్తున్నాడు నీ మీదకి, సైతాను గాడే. సందేహం లేదేక. ముందు ఆడు వెళ్ళిపోవని ప్రార్థన చేసుకో. కొంతమంది అది మానేసి పాస్టర్ గారు మార్చి ప్రభా, పాస్టర్ గారు అత్తమాట గద్దింపాకిలు చెప్తున్నాడు ప్రభా, పాస్టర్ గారు దీవెన వచనాలు చెప్పాలి, ఆశీర్వాద వచనాలు చెప్పాలి. వీళ్ళందరూ చేతబడి చేసి పాస్టర్ గారు మార్చేసిలా ఉన్నారు. ఈ రోజున జనాలు చేసి పనులు అయ్యే. కానీ వాళ్ళు ఏం చేశారండి? ఏం చేశారు వాళ్ళు? కఠినమైన, ఎంత కఠినమైన మాట ఒకసారి ఆలోచించండి. ఏమండి ఇప్పుడు నాకు ఎంగేజ్మెంట్ అయిందండి, నాకు ఎవరి కోసం ఎందుకు, ఇప్పుడు నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నా భార్య మాకు ఇంకా వివాహం అవ్వలేదు, తను ప్రెగ్నెంట్ అని తెలిసి నేను ఏం చేస్తాను?
క్యాన్సల్. అవునా కదా? సమీల్ గారు ఉన్నారు, ఎంగేజ్మెంట్ అయిపోయింది, కానీ ఈలోపు తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఏమంటాడు ఆయన? వద్దు, క్యాన్సల్. అర్థమవుతుందా? నీకు సమస్య లేదు. ఇంకా ఎవరైనా సరే ఖచ్చితంగా అంటారు. కానీ వాళ్ళు ఏం చేశారండి? దేవుని చిత్తమునకు, దేవుని ప్రణాళికకు, దేవుని మాటకు వెంటనే విధేయత చూపించారు. అది ఎంత ఇబ్బందికరమైనా సరే. నీకు ఇబ్బంది అయిన పొద్దు రోజునే గోలిక్కాయల టాబ్లెట్ ఎలా మింగుతావో, నీకు వాక్యము కఠినమైన అలాగున నువ్వు దాన్ని తినగలిగితే, మృంగగలిగితే, నీ నోటికి ఒకవేళ చేదుగా ఉన్నా నీ కడుపుకి అది మేలు చేస్తుంది, నీ బ్రతుక్కి అది మేలు చేస్తుంది. ఏంటది? దేవుని మాట. వారు ఆ మాటను ఏం చేశారు? కాబట్టే ఈ రోజున వారి కోసం మనం చెప్పుకోగలుగుతున్నాం. వారి జీవితాలకు మనకు గుణపాఠంగా ఉన్నాయి. లేదంటే మరి ఎవరో మనకు తెలీదు, యోసేపు ఎవరో మనకి తెలీదు. ఇష్టపడతారా? దేవుని మాటను పూర్తిగా ఆ మాటకు లోబడ్డానికి ఇష్టపడతారా? ఇష్టపడండి. దేవుని మాటకు పూర్తిగా విధేయత చూపించడానికి ఇష్టపడండి. హాన్సి చేతులు కట్టుకో, చేతులు కట్టు. హాన్సి చేతులు కట్టు. ఏంటి నువ్వు కాలు సరిగ్గా పెట్టుకో. ఇష్టపడాలి. దేవుని మాటకు పూర్తిగా లోబడ్డానికి మనం ఏం చేయాలి? ఇష్టపడాలి. వారి నుంచి ఇప్పుడు 2 పాఠాలు నేర్చుకుని చెప్పండి. ఏమిటవి? పరిశుద్ధతను కాపాడుకోవాలి. సరే, ఒప్పుకున్నారు. ఇప్పుడు దేవుని ప్రణాళికను అంగీకరిస్తే అవమానం ఎదురవుతుంది. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ పాడైపోతుంది, వాళ్ళ సాక్ష్యం పాడైపోతే. ఊరు అలాంటి దాన్ని చేర్చుకున్నావేంటని యోసేపుని అంటారు. ఎవడితో పోయావే నువ్వని మరి అని అంటారు. అబ్బో, భయంకరమైన మాటలు. అనరండి. ఈ రోజున ఇద్దరు అలా రోడ్డు మీద పోతున్నా, వీళ్ళిద్దరు అవసరం ఉన్నారా అంటారు సమాజం. అర్థమవుతుందా? నేను ఇక్కడ ఒక్కడగా ఉండడానికి, నా భార్య మీ ఇంటి దగ్గర ఉండి నేను ఒక్కడ ఉండడానికి నాకు అదే వచ్చిన ఇబ్బంది. మామూలుగా మనకు భయాలు గీయాలు ఏమన్నా, సమాధిలోకి అయినా వెళ్ళిపోయి పడుకుంటారు రాత్రులు. అది కాదు భయం. ఏమో ఎవరేం క్రియేట్ చేస్తారో తెలీదు. ఈ రోజున సేవకుల మీదకి అలాగే కావాలని బురద జల్లుతున్నారండి. సేవ చేస్తున్న సేవకులు తప్పుపట్టాలని, ఊరే ఈడి ఇమేజ్ దెబ్బతీయాలంటే, పరిచయం నష్టపరచాలంటే వీడికి ఏదో మనం వేయాలి పుల్ల. పాటరు అమ్మాయిలతో ఎలా చేస్తున్నాడు. ఒక మంచి సేవకుని గురించి అండి ఒక ఆవిడ మాకు చెడు చెప్పిందండి. ఇంతకీ ఆవిడే భర్త ఉండగా ఇంకొకరితో రాంగ్ అఫైర్లో ఉండి నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతుంది. ఇంకొకరితో భర్త ఉండి కొడుకుండు కూడా నగ్నంగా వీడియో కాల్స్ చేసి ఇంకొకరితో మాట్లాడుతుంది ఫోన్లో. ఇలాంటి మనిషి అంటది ఒక గొప్ప సేవకుని కోసం. ఆయన అప్పుడు మేము వెళ్ళాం అక్కడికి, ఆ పాస్టర్ దగ్గరికి. మాతో ఏదో కొంచెం తేడాగా మాట్లాడే ఉంటుంది ఆ సేవకుని కోసం. అంటే సేవకునికి ఏం చేయాలన్నది నీ ఉద్దేశం? ఇమేజ్ దెబ్బతీయాలని, సేవకుని సాక్ష్యాన్ని పాడు చేయాలని. ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరియ గర్భవతి అయితే మరియకి ఎంత అవమానం. వివాహం కాకముందు ప్రెగ్నెంట్ అయ్యావా? నీ బతుకు. రే, నువ్వు మనిషివేనా? అసలు మగోడవేనా నువ్వు? ఆడింగోళ్ళకి దాని వెనకాల పోతున్నావేంట్రా, కడుపు వచ్చేసిందని. ఇలాగే మాట్లాడతారు సమాజం. పచ్చిగా చెప్పాలంటే అవునా కదా? ఇలాగే మాట్లాడుతారు సమాజం. ఇంత భయంకరమైనటువంటి అవమానాలకు గురి చేసే ఈ సమాజంలో ఇప్పుడు బ్రతకాలంటే ఎలాగా? కానీ దేవుని మాట గైకోవాలి. 3వ విషయం చెప్తున్నాను. దేవుని కోసం అవమానాలైనా భరించడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. దేవుని కోసం అవమానాలు భరించడానికి సిద్ధమేనా? నువ్వు భరిస్తావు, చీపా అంటారు. సిద్ధమేనా? ఒకప్పుడు నన్ను ఎవడైనా చీపో అన్నాడా, ఆడి చరిత్ర అయిపోయింది. ఆడి చరిత్ర అయిపోయిందే. మేడమే నన్ను ఒరే నీకు సొక్క ఇప్పించి నుంచో పెడతానని క్లాస్ రూమ్లు అంటే మేడమే ఎదురు తిరిగేశాను. ఏంటి మాట్లాడేదని అడిగాను మేడంని. 6వ తరగతిలో, ఇప్పుడు 6th స్టాండర్డ్లో
ఆ, ఏదో ఇంటర్లో కాదు, 6వ తరగతిలో. ఏంటి ఎక్కువ మాట్లాడుతుంది, మీ మమ్మీని తీసుకురా, మీ అమ్మని తీసుకురా అన్నదాడు. అమ్మ అన్నావేంటి, మమ్మీ. ఇలా చెప్పాను. ఏమంటే మనది ఒకటే బ్యాచ్. నాకు తెలిసి ఆయనకంటే స్పీడ్ నేను. దేవుడు యవ్వనంలోనే మార్చాడు కాబట్టి ఇలా ఉన్నాను, కానీ అమ్మో లేకపోతే ఆయన చాలా నా మీద బెటర్ అండి. మీరందరూ, నేను ఒప్పుకుంటున్నాను, నా మీద మీరందరూ చాలా బెటర్. 6వ తరగతిలోనే మహా టీచర్లు ఎదిరించినండి. ఒకసారి వచ్చారే, నీకు పైత్యం పెరిగిపోయిందిరా అంటే, నాకేం పెరగలేదులే అన్నాను. ఏంటి లెక్కల సారు ఆయన ఇంత ఎత్తుంటాడండి, నిజం. ఇంత 6 అడుగులు ఉంటాడు ఆయన, జాషువా కంటే హైట్ అయినా. నేనెంత అసలు ఇప్పుడు ఎంత ఉన్నానంటే, 6వ తరగతి ఎంత ఉంటాను, ఆన్సీ ఎంత ఉంటానేమో. ఆన్సీ ఎంత ఉంటాను, ఆన్సీ అంత హైట్ ఉంటాను అంతే. ఆన్సీ అంత అంటే లేదు, దానికి ఆన్సీ కంటే కొంచెం చిన్న తక్కువ ఉంటానేమో. ఆ సార్ ఆయన చెయ్యి హస్తం ఎలా ఉంటుందో తెలుసా, కాంగ్రెస్ వంగబెట్టలా కొట్టాడా, ఊపిరాడదు. ఈపు మీద దెబ్బ తగిలింది ఎప్పుడైనా గుర్తుందండి మీకు? ఈపు మీద దెబ్బ పడితే ఎలా ఉంటుంది, కాసేపు ఊపిరాడదండి. మీరు అనిపించారా ఆ ఫేస్ చేశారు అది? అదిగో జాషు బాగా చెప్పాడు. అదవుతుందా, స్తంభించిపోవడమే, ఇంకా ఏముండదు. అలాంటి సార్, ఒరే నీకు పైత్యం ఎక్కువ అవుతుందంటే, నాకేం ఎక్కువ అవ్వలేదులే అన్నాను. ఇప్పుడు 6వ తరగతిలోనే అంత కోపము, అసలు మాట అంటే ఇక పడే తత్వమే లేనటువంటి సంగతి. ఒకప్పుడు అలా ఉన్నాం, కానీ ఇప్పుడు మనం ఎలా అయిపోవాలి, మరియా యోసేపుల వలె అవమానములైనా సహించి నిలబడగలగాలి. అవమానం ఎదురగానే, ప్రభు అందరూ తిట్టేశారు నాయన, చీ అనేసి, చీ అని ఇక చీ అనేసి, ఇక నా బతుకు ఎందుకు. కొంతమంది ఏమంటారు, ఆడు చీ అన్నాడో ఇక నా బతుకు ఎందుకు, ఇదేంటిది ఆడే చీ అంటే నీ బతుకు ఎందుకు నువ్వు అనుకోవడం అంటే, అసలు సిగ్గు బుర్ర పనిచేస్తుంది. అసలు నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. షులమ్మితి పరమగీతములు ఏమని మాట్లాడింది తెలుసా, నేను నల్లని దాననైనను నేను సౌందర్యవతురాలనే. ఏమన్నదండి, నేను నల్లని దాన్నే కానీ నేను, అందరూ ఏమన్నారు, ఏ బ్లాక్ కర్రిమొద్దు బొగ్గు, ఏ నలుపుది, ఇదే నల్లదే. కానీ షులమ్మితి ఏమని తెలుసా, నేను నల్లని దాననైనను నేను సౌందర్యవతురాలనే. బా అంటే నీకు అవమానం వస్తున్నా నువ్వేం చేయాలి అనుకోనే. మనమేంటో దేవుని తెలుసు కదా, నా హృదయ అంతరంగంలో నీకు తెలుసు కదా, నేను నడిచే మార్గం నా దేవునికి తెలుసు కదా. ఎవరన్నా నాకు డౌటు, ఎవరైనా ఏమన్నా నిందెత్తే మీ ఒళ్ళని చిల్లడిపోతుందండి. చిల్లడిపోయినా చూపించండి, అక్కడ చిల్లడిపోయింది, చిల్లేమని అడిపోద్దా. కానీ మనమేంటి చాలా సెన్సిటివ్. ఏంటిదండి, సెన్సిటివ్. నేను చాలా స్మూత్. ఏంటండి అంటే ఏంటి, ఏమనకూడదు, ఏం చేయకూడదండి, ఏమనకూడదు. అన్నావు అనుకో, ఏంటి కసురుతున్నా, పోనీ కసిరేరు, పోనీ నువ్వు ఏంటి ఇలాగ అన్నావు అని అన్నావు, అక్కడ వదిలేచ్చు కదా, పోనీ వెళ్ళి అనుకోవచ్చు కదా. ఆ రోజు ఏమిటో తెలుసు, కుక్కలుగా అన్నాడు. అది బతుక్కాలం అంతా, బతుక్కాలం ముసలి దాని అయిపోయిన తర్వాత, ముసలుడు అయిపోయిన తర్వాత కూడా అది మాత్రం పోదు, అది మాత్రం అన్నాడు. అప్పుడు చిపా ఇది మాత్రం చచ్చిదాకా కాదు. ముసలోడు అయిపోయిన తర్వాత మనవాడిని మనవరాలు దగ్గర పెట్టుకుని, ఒరే బావా అది నన్ను అందరా దాని ఇంటికి వెళ్ళమాక, దాని గుమ్మం తక్కమాక. ఎవరు నేర్పుతారు, మనవాళ్ళకే. కానీ దేవుని కొరకు మరియ యోసేపులు ఎంత అవమానమైనా భరించడానికి సిద్ధపడ్డారు కాబట్టి రంగములోనికి దిగారు. ఇదిగో జాతక వినాలి, దేవుని వాక్యము ప్రపంచమంతటా పనిచేయాలంటే ఆ వాక్యమే కదా శరీరధారి కృపా సత్య సంపూర్ణి భూలోకానికి దిగి వచ్చాడు. వాక్యమై ఉన్న దేవుడే కదా శరీర రూపుకి భూలోకానికి వచ్చాడు. మరి శరీర రూపుకి భూలోకానికి వచ్చి ఈరోజు ఆయన వాక్యమును ప్రసరింపజేస్తూ, ఆయన వాక్యమును వ్యాపింపజేస్తున్న ఈ తరుణంలో మరి మనకి దేవుని పిల్లలుగా, మనకి దేవుని వాక్యమును గర్భమును ధరించిన మనకు కూడా అవమానాలు ఎదురవుతాయి. ఏం ఎదురవుతాయి?
ఎదురవుతాయి. నువ్వేం చేయాలి? నన్ను అన్నావా, చెప్తా నీ సంగతి. చెప్పాను కదండి, నా చిన్నతనంలో మా చర్చిలో ఊరి పేరు చెప్పనులే, ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది ఉపవాస ప్రార్థనలోనే, ప్రభువా రామారావు గారు చచ్చిపోవాలి. ఆవిడ చేసిన ప్రార్థన ఈరోజు గుర్తుండిపోయింది నాకు. ఏమని ప్రార్థన చేస్తుందండి? రామారావు గారు చచ్చిపోవాలి, అంతే, చచ్చిపోవాలి అంతేక. ఎందుకని? ఏదో అన్నాడు లేనిపోని మాట, ఏదో తిట్టాడు, ఏదో నష్టం కలిగించాడు, ఇప్పుడు ఏమైపోవాలి? చచ్చిపోవాలి. మనం అలా ఉంటాం. అంటే మనం నిందలు, అవమానాలు భరించలేం, అవమానాన్ని సహించుకోలేం. అవమానాన్ని సహించుకోలేని స్వభావం ఒకవేళ నీకుంటే ఈ రోజున నీ ముందు దేవుడు ఇద్దరిని పెడుతున్నాడు. ఎవరో తెలుసా? మరియ యోసేపులు. వాళ్ళంతా అవమానాన్ని ఎదుర్కొన్నారో తెలుసా? దేవుని కొరకు ఎంత అవమానం భరించారో తెలుసా వాళ్ళు? యేసుప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఏమన్నా తెలుసా? నువ్వు వ్యభిచారం వల్ల పుట్టినోడురా అని అడిగారు ప్రభువుని. చదవండి మీరు, కనిపిస్తాయి మాటలు. మేం కాదు, నువ్వే వ్యభిచారికి పుట్టావు అని అడిగారు. ఎవరిని? ప్రభువునండి. ఒక విషయం తెలిస్తేనే ఒకరికి ఒక విషయం చెప్తేనే ఒకరికి ఒక విషయం తెలిస్తేనే దానికోసం రోజంతా మాట్లాడుకునే దినాలు, దానికోసం రోజంతా చర్చించుకునేటువంటి మనుషులు. మరి అలాంటి పరిస్థితులు ఎంత అవమానాలు ఎదురవుతాయి అడుగడుగున. ఇప్పటి వరకు మంచిగా చూసిన వారి చూపులు మారిపోతాయి, ఇప్పుడు దాకా నీతో మంచిగా ఉన్నవారి ప్రవర్తన మారిపోద్ది, ఇప్పుడు దాకా నీ ప్రక్కనే మెసిలిన వారు నీకు దూరంగా జరిగిపోతారు. దేనికోసం? వాక్యానికి గైకుంటున్నావని, వాక్యం కోసం నిలబడ్డావని, వాక్యాన్ని ధరించావని, వాక్యాన్ని అనుసరిస్తున్నావని, కఠినమైన దాన్ని పాటిస్తున్నావని సమాజం నిన్ను దూరం పెట్టేస్తుంది, అవమానముల పాలు చేస్తుంది నిన్ను. కానీ ఈరోజు నా దేవుడు నీ ముందు పెడుతున్న వ్యక్తులు ఎవరో తెలుసా? మరియ యోసేపులు. వారైతే ఇదిగో అవమానమైనా సరే లెక్క చేయకుండా, యోసేపుకి ఎంత అవమానమైనా సరే ఎవరేమనుకున్నా ఈమె నా భార్య చేర్చుకున్నాడు. ఆమె గర్భవతి అయింది మొదలుకొని, ఎప్పుడైతే దూత మాట్లాడాడో, గర్భవతి అయింది మొదలుకొని కాదు, దూత ఎప్పుడైతే మాట్లాడాడో ఆనాటి నుంచి ఆమె ప్రసవించే వరకు కూడా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎవరో పక్కనోళ్ళ మాటలో, యోసేపులో నుంచి ఇంకొకటి కూడా మనం నేర్చుకోవచ్చండి తెలుసా? వారు పక్కనోళ్ళ మాటలు పట్టించుకునే వాళ్ళు కాదు. ఎలాంటి వాళ్ళు కాదు? పక్కనోళ్ళ మాటలు పట్టించుకునే వాళ్ళు కాదు. యోసేపు నిజంగా పక్కన వాళ్ళ మాటలు పట్టించుకున్నాడు అయితే మరి ఏం చేస్తాడు? వదిలేస్తాడు. రే క్యారెక్టర్ లెసరా, ఎందుకురా రే చెప్పేదంటరా, వదిలేరా రే, ప్రెగ్నెంట్ రా బాబు, చెప్పిందంటరా, దాన్ని కూడా పెట్టుకుని తిరుగుతావేంట్రా నువ్వు, సిగ్గులేదారా నీకు అనరా. ఇప్పుడు ఒకటే అంటారు అని ఉంటారు, ఖచ్చితంగా అంటారు అని ఉంటారు కూడా. కాకపోతే బైబిల్లో రాయబడలేదు, అన్ని మాటలు రాయబడితే అసలు బైబిల్ కాదు భూలోకమే సరిపోదని చెప్తుంది వాక్యం. మీకు విషయం తెలుసా? చాలా హిస్టరీ ఉంది, చాలామంది భక్తుల చరిత్రలు ఉన్నాయి. ఒక్కొక్కరి గురించి ఇంకా సవి వివరంగా బైబిల్లో రాస్తే అసలు సరిపోదు. ఈ అంతెందుకు ఈ 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథాన్నే చదవట్లేదు మనోళ్ళు దద్దమ్మలో. ప్రభు నన్ను క్షమించుగాక, చదవట్లేదండి. దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని చదవట్లేదు. చరిత్ర ఇంకెక్కడ ఉంది? నువ్వు ఉన్న చదవరా బాబు, ఈ ఉన్నదోటి ఆట. కానీ మనోడు ఇంకా ఉందా, ఇంకా హిస్టరీ ముందు చదువు. మనోళ్ళు చదవరు. ఆ రోజున అంటారండి, అనే ఉంటారు కదా, అన్నారు. బైబిల్ రాయబడేది అన్నారు, అవమానపరిచారు. వారిద్దరు కలిసి వెళ్తుంటే అవమానపరిచారు. వీడికి బుద్ధి లేదు, దానికి బుద్ధి లేదు, ఇలా బలి సరిపోయింది. జోగి జోగి రాసుకుంటే డైలాగులు కొడతారు కదా మనోళ్ళు. 6 నెలల సహవాసం వాళ్ళే డైలాగులు వేస్తారు కదా, ఇదేసి ఉంటారు. అయినా ఈ అవమానాల్లో కూడా వారు దేవుని మాటను గైకొనే విషయంలోనే ముందు కొనసాగిపోయారు తప్ప అవమానాలు పట్టించుకోలేదు. ఈ దినము నుంచి నువ్వు అవమానాలు లెక్క చేయకుండా ఉందువుగాక. ఆమేన్ అనేం కాదు. ఏం చేయాలి? అవమానం రాగానే ఏం చేయాలి? అనుకోనే. ఎవరైనా నన్ను ఏమైనా అన్నారనుకో,
పెద్ద ఈ రాజులే ఫీల్ అయిపోతాను. ఎందుకని? మనల్ని కాకపోతే ఎవరిని అంటారో, అదవుతుందా? మనల్ని కాకపోతే ఎవరిని అంటారో అనుకోనే 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 అదవుతుందా? ఏం చేయాలి మనం మనసులో? అనుకో, మరియ యోసేపుల కంటే పెద్ద అవమానాలు నేనేమి భరించలేదు అనుకోవాలి. మూడవది ఏంటిది? వారు దేవుని కోసం అవమానాలైనా భరించారు. అంతేకాదు వ్యతిరేకత. ఇప్పుడు కుటుంబం నుంచి ఏమి ఎదురవుతుంది? అవమానమే కాదు, వ్యతిరేకత. తల్లి ఏమంటుంది మరియాని, మరియా ఏంటి నా కడుపును పుట్టి నాకు తెలియకుండా నువ్వు ఏం చేసావు? నువ్వు అబద్ధం చెప్పుకుని నువ్వు ఏదో చేసావు, పో ఇంట్లో నుంచే. ఏమి ఎదురవుతుంది? వ్యతిరేకత. అవమానాలే కాదు, వ్యతిరేకతలు ఎదురవుతాయి. దేనికోసం? దేవుని వాక్యం కోసం. ఇప్పుడు మరియాకి వ్యతిరేకత ఎందుకు ఎదురవుతుంది? దేవుని వాక్యమును గర్భమును ధరించింది. దేవుని వాక్యమును మన గర్భమును ధరించినప్పుడు, దేవుని వాక్య ప్రకారంగా మనం నడుస్తున్నప్పుడు మనకి కూడా వ్యతిరేకతలు ఎదురవుతాయి. ఎదురవుతాయి లేదా? సువార్తకి రోజున బోల్డ్ వ్యతిరేకతలండి. ప్రార్థన పెడితే ఇక్కడ పెట్టక తీసేయి, లేపా అక్కడ పెట్టక, అదే మీ చర్చిలు కూడా పెట్టుకోండి, మీ ఏరియాలో పెట్టుకోండి, ఇది ఎక్కడ? దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుణ్ణి ఎరిగిన కుటుంబములో ఉన్నవారే ఆ కుటుంబములో ఉన్న వ్యక్తులను వ్యతిరేకించే దినాలు ఇవి. దేవుడు ముందే చెప్పేశాడు, నేను భూమి మీద సమాధానమును ఈ సమాధానం ఇచ్చడానికి వచ్చానా? కాదు, అగ్ని వేయవచ్చి తిని అని దేవుడు మాట్లాడాడు. అంటే ఏంటి అగ్ని? కోడలు అత్తకు కోడలకు పడదు. ఎందుకు పడదని దేవుడు చెప్పాడు. మరి కోడలేమో వాక్యానుసారంగా ఉంటుంది, అత్తగారేమో దేవుడు ముందే రాయించేశాడు బైబిల్లో, నేను అగ్ని వేయవచ్చి తినే, కోడలు అత్తకు కోడలు వ్యతిరేకంగా విరోధముగా లెగిస్తారు అని దేవుడు రాయించేశాడు ముందే సువార్తల్లోనే. వాక్యం నిజంగా చాలా ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన గ్రంథం. నిజంగా వర్తమాన భూత భవిష్యత్తు విషయములు దేవుడు వాక్యాల్లో పొందుపరిచేశాడు. దేవుడు ముందే చెప్పేశాడు. ఈరోజు నీకు నాకు విచిత్రం అలా వ్యతిరేకమైతే, కానీ దేవుడు ముందు వాక్యములోనే వ్రాయించాడు. వ్యతిరేకతలు వచ్చేస్తాయి. ఏమొస్తాయి? వచ్చేస్తాయి. దేవుని వాక్యమును గర్భమును ధరించింది. ఇప్పుడు ఏమైపోతుంది? వీళ్ళకే వ్యతిరేకత ఎదురైపోతుంది. యోసేపుకి వ్యతిరేకతే. రే నాన్న అమ్మ అంటారు, అలాంటి దాన్ని చేసుకుంటానంటావు ఏంటిరా? గర్భవతి అయిందంట కదా, మొత్తం వీధులన్నీ టామ్ అయిపోయినాయి కదరా, అందరూ చెప్పుకుంటున్నారు, కోళ్ళగా చేసుకోబోతున్నారు కదా, ఆమె ప్రెగ్నెంట్ అయిందంట అండి అని నాకు చెప్తున్నారు. ఎవరో వదిలేరా, నాన్న పరువు తీకరా నువ్వు. వ్యతిరేకత ఎదురవదా? కానీ అక్కడ చాలా జరుగుంటాయి. మరి యోసేపు వాళ్ళ తల్లిదండ్రులకు ఏమి నచ్చ చెప్పాడో, దేవుని చిత్తాన్ని ఎలా చెప్పాడో, దేవుని సమాధానాల కోసం ఎంతగా ఎదురు చూశాడో, మరియా కూడా ఎంతగా వ్యతిరేకతలో తల్లిదండ్రులకు నచ్చ చెప్పిందో, ఎంతగా వారి హృదయాలు సమాధానం వచ్చేటట్లుగా మాట్లాడిందో, ఎంతగా వాళ్ళ కోసం ప్రార్థించిందో. మనకేదో చిన్న స్కిట్లు ఎలా చూపించేసి అంతా ఏం చేసేసారు? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా వాకింగ్ కూడా అలా చేసేసారు. ఈ రోజున క్షుణ్ణంగా సవివరంగా ఆలోచించేవాళ్ళు, దాని గురించి ఒక మంచి భావయుక్తమైనటువంటి ప్రదర్శన చేసేవాళ్ళు లేరు. భవిష్యత్తులో అయితే మన దగ్గర స్కిట్ వేద్దాం, కానీ మన స్కిట్లు ఎలా ఉండాలి? ఒక బతుకు మారిపోలే స్కిట్ వేసామంటే. ఎగతాళిగా వచ్చేసి అలల్లాగా అనేసుకొని వారు ఏమయ్యారు? వారు ఏం చేశారు? అవమానాలైనా భరించారు, వ్యతిరేకతలైనా నిలబడ్డారు. నిలబడుతున్నావు నువ్వు? వ్యతిరేకత రాగానే మనం ఏం చేస్తాం? అమ్మో ఇలా అయితే కష్టంగా ఉందే, వెళ్ళలేం, మరి ఏమైపోదాం? ఆగిపోదాం, డ్రాప్ అయిపోదాం. కానీ వాళ్ళు డ్రాప్ అయిపోయారా? వారు డ్రాప్ అవ్వలేదు కాబట్టి ప్రపంచములో నడిబొట్టున ప్రారంభమైనటువంటి యేసుక్రీస్తు రాజ్య సువార్త, యేసుక్రీస్తును గురించినటువంటి వార్త, పరలోక సువార్త ఈ రోజున భారతదేశములో ఉన్న ఈ ప్రాంతములో కూర్చున్న మన వరకు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒకరోజు జరిగిపోయిన పని కాదు.
వారు అవమానాలైనా వ్యతిరేకతలను నిలబడ్డారు కాబట్టి సువార్త ఇక్కడి వరకు వచ్చింది. సత్యం మనం కూడా తెలుసుకోగలిగాం. లేదంటే మనము కూడా మన పూర్వీకుల వలె, మన పితరుల వలె, మన తండ్రుల వలె మనం కూడా ఏం చేసేవాళ్ళం? నోరు లేని రాతి మూగ విగ్రహాలను పూజించేవాళ్ళం. ఈ రోజుకి ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది. మీకు ఎప్పుడైనా భయం వేసిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు భయం వేస్తుంది. ప్రభా, నీకోసం నేను ఎప్పుడు అన్వేషణ చేయలేదు, నీకోసం నేను ఎప్పుడు వెతకలేదు, సత్యదేవుడు ఎవరు అని చెప్పి ఎప్పుడు నేను ధ్యానం చేయలేదు, పరీక్షించలేదు నాయన. కానీ నీవే నా దగ్గరికి వాస్తవం నిజంగా నేను జ్ఞానం లేనుండే, నిజంగా తెలివి లేనుండే, సత్యం మీద అసత్యం ఏదో నాకు తెలియదు. ఆ దేవుడే నాకు పరిచయం చేసుకోకపోతే, ఆ దేవుడే నా దగ్గరికి రాకపోతే నేనేం చేసేవాడిని? ఇప్పుడు బొమ్మ పెట్టుకొని ఇంట్లో దాని ముందు కొవ్వొత్తులు పెట్టుకొని, దాని ముందు అరటిపళ్ళు పెట్టుకొని, దాని ముందు నుంచొని లెంపలాయించుకొని తీసుకొని రాసుకొని చేద్దు. నేను జీవము లేని రాతి విగ్రహాలను, చేతులతో చేపడిన కృత్రిమ ఆ విగ్రహాలను పెట్టుకొని నేను పూజ చేసేవాడినే. కానీ దేవుడి రోజున తన వార్త నా వరకు తీసుకొచ్చారు. కారణం అవమానాలైనా వ్యతిరేకతలైనా, దేవుని మాట ఎంత కఠినమైనా, ఎంత ఇబ్బంది అయినా వారు నిలబడ్డారు. నువ్వు నిలబడితే, ఈ రోజున నువ్వు నిలబడితే దేవుడు ఆ తర్వాత కొంతమంది జనాంగాన్ని లేపుతాడు. మనం ఏం చేస్తాం? అబ్బే, మన ఒక్కలమే ఎంతకాలం కొట్టుకుంటాంలే, మన ఒక్కలమే మనం ఎంతకాలం సాగుతాంలే ఎదురు బాబా అనుకుంటే, నేను చెప్తున్నాను, సత్యము మరుగైపోతుంది. సత్యము మరుగైపోతుంది. మన పూర్వీకులు అలాగే సత్యాన్ని వారి పిల్లలకి చెప్పక, దేవుని ఆశ్చర్య కార్యములు వివరించక, తమ పిల్లలు లోక ఆచారంలో పెంచడం వల్ల బైబిల్ రాయబడింది, యెహోవాను ఎరుగని వేరొక తరము బయలుదేరిందంట. ఆ దినాల్లో, ఇశ్రాయేలు దినాల్లో యెహోవాను ఎరుగని వేరొక తరం ఎందుకు వచ్చింది? నిలబడేవాడు లేడు దేవుని కోసం. వ్యతిరేకతల్లో, అవమానాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుని కోసం నిలబడేవాడు లేడు. అందుకని యెహోవాను ఎరుగని ఒక తరం పుట్టుకొచ్చింది. వాళ్ళకి యెహోవా అంటే ఎందుకు తెలియలేదు? వాళ్ళకి తప్ప వాళ్ళది కాదు, నిలబడని నీది తప్పు. వ్యతిరేకతలు, అవమానాల్లో కాలు నిలబెట్టుకొని, అవమానాలు దిగమిరింగుకొని, రోషముతో నడుము కట్టని నీది తప్పు. చెడిపోయిన రాబోయే భవిష్యత్తు తరాంది కాదు, నీది తప్పు. కనుక మరియ యోసేపు నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఇదిగో వారు తమ పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు. భయంకరమైనటువంటి కఠిన మాట అయినా సరే దేవుని మాటను అంగీకరించారు. నీ చిత్తము చొప్పున జరుగుగాక. యోసేపు వెంటనే చేర్చేసుకున్నాడు. అక్కడ ఏదో సన్యాసి చెప్పుకున్నట్టుగా దేవునికి వాళ్ళు ఏదో సమాధానం ఇచ్చుకున్నట్లుగా ఏమీ లేదు అక్కడ. ప్రభు, నువ్వు ఇలా అయితే ఎలాగో కొంచెం మార్చినైనా, సిస్టమ్ మార్చు, ప్లాన్ మార్చు, ఏమీ లేదు, అంగీకరించేశారు. అవమానాల్లో నిలబడ్డారు, వ్యతిరేకతలు తట్టుకోవడానికి కూడా సిద్ధపడిపోయారు. నేర్చుకోవాల్సిన పాఠాలు అవి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ పని ఏమి లేదంట. ఇంకా కీర్తన ఆడపట్టానా ఏంటిది? దేవుణ్ణి ఎగతాళి చేసి చెప్పట్లేదు. ఈరోజు చేసే మనుషుల యొక్క ఆ మాటలు, వారి భక్తి విధానం గురించి చెప్తున్నాను నేను. కొంతమందికి ఇలా చేతనే కానీ అర్థం అవుతుంది కదా, అందుకే చెప్తున్నాను. ఏంటి, డిసెంబర్ 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు ఏంటది? కీర్తనాడు పుట్టాను హల్లెలూయా, ప్రతిరోజు ఇదేనా అంటే? ఇప్పుడు నా పుట్టినరోజు ఆగస్టు 15. ఆగస్టు నెల 1వ తారీఖు మొదలుకొని 30 ఆగస్టు నెల ఎన్ని తారీఖు? 31 ఉంటుందా? ఆగస్టు 1వ తారీఖు మొదలుకొని 31 వరకు ప్రతిరోజు వచ్చేసి హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు అంటే నేనేమంటాను? అమ్మా, నాది 15, 1 కాదు. 2వ తారీఖు వచ్చి హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. అమ్మా, మర్చిపోయావా? 15.
15 దాటేశాక నెల చివరి వచ్చేసిన తర్వాత హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు అన్నావు అనుకో, అమ్మా ఈ 15 అయిపోయింది, కళ్ళు కనపడలేదు, ఎక్కడున్నా నిద్రపోయావా? 15 అది ఎన్నిసార్లు చెప్పాలి, మర్చిపోతున్నావా ఏంటి? గుర్తుపెట్టి రాసుకోలేదంటే అంటే మనుషులమే మనం ఒప్పుకోం కదా. మరి డిసెంబర్ నెల అంతా కూడా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, నేడు పుట్టాను, హల్లెలూయా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. నాకు అవి ఎంటా ఉంటేనండి ఎంత బాధ వస్తుందంటే, ప్రభా ఏంటైనా వీళ్ళ కళ్ళు ఎప్పుడు తెరవబడతాయి ప్రభా? వీళ్ళు కళ్ళు ఎప్పుడు తెరవబడతాయి? వీళ్ళు ఎప్పుడు సత్యం తెలుసుకుంటారు? వారి జీవితాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు తుంగలో తొక్కేసి, నేర్చుకోవాల్సిన విషయాలు ప్రక్కన పెట్టేసి, అసలు వాక్య పరమార్థాన్ని వదిలేసుకొని వీటికి ఎగబడుతున్నారు. ఇప్పుడు ఈడు ఎలగడగాని చర్చిలో లైటింగ్ ఎడతాడు, ఈడు ఎలగడగాని చర్చి మీద తారగడతాడు. ఈడు బతుకు మార్చుకోడు, కానీ బతుకు మార్చబడిన యోసేపు మరియల్లాగా నటించేస్తాడు ఈడు. అందుకే నేను ఒక మాట రాసుకున్నాను, క్రైస్తవులు నటించకూడదు, జీవించాలి. క్రైస్తవులు ఏం చేయకూడదు? నటించొద్దు. మరి ఏం చేయాలి? జీవించాలి. నటించడానికి ఇదేదో యాక్షన్, కమాన్, డిచ్చుకు 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 స్టాప్, ఇదేమి యాక్షన్ కాదు. కానీ మనోళ్ళు మాత్రం నటించమంటే ఇక నటించడంలో వీళ్ళకి మించిన వాళ్ళు ఒక్కసారి అబద్ధం మాట్లాడారంటే ఇంకా ప్రకాశం బ్యారేజ్ కట్టినట్టు ఉంటుంది. ఇక నిజమంటే పాత్ర గారు, అవునమ్మా, నిజమండి, అయ్య బాబు, అబద్ధానికి ప్రకాశం బ్యారేజ్ కట్టేస్తారండి. ఇక వాళ్ళు చెప్పారంటే పాస్టర్ గారు కూడా చూసి కూడా ఈయన అనుకుంటాడు, అమ్మో నాకు కళ అయిందేమో అనుకుంటాడు. చూసి కూడా తప్పు చూసి కూడా ఈయన ఏమనుకుంటాడు, కళ అయిందేమోలే, అమ్మ నిజమా, సరే సరే ఉండమ్మా, నేను ఈయన ఆలోచనకి వెళ్ళిపోతాడు. ఈయన ఆలోచనకి ఈయనకి అనుమానం వచ్చా చూసి కూడా, ఊరి నా కళ్ళేనా, నేనైనా చూశాను, లేదు ఏం బాబు ఏం జరుగుతుంది, అలా ఉంటుంది మన వాళ్ళు యాక్షన్. పెర్ఫార్మెన్స్ ఇరగదీసేస్తారు, కానీ ఈ బైబిల్లో వాళ్ళ కోసం రాయబడిన అనుభవాలు మాత్రం ధ్యానం చేయరు. కాబట్టి తెలుసుకోండి, ఈరోజు రెండే విషయాలు చెప్పాను. దేవుని చిత్తం అయితే ఈ వర్తమాన ఆదివారం కొనసాగిద్దాం, మాత్రం వదలను, ఈ కొనసాగాలి. చూద్దాం, ఏమో పరిశుద్ధాత్మ నడిపి అంటున్నాను కానీ నాకు తెలియదు, పరిశుద్ధాత్మ నడిపిని బట్టి మనం కొనసాగుదాం. కనుక ఈ రోజున గబ్రియేలు దూత నుంచి మరియా యోసేపుల జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, గబ్రియేలు దేవుని సముఖములో నిలిచి ఉన్నాడు. అందువల్ల ఒక విలువైన ప్రాముఖ్యమైన పనిని దేవుడు గబ్రియేలుకి అప్పగించాడు. మనం కూడా అలా విలువైన ఘనమైనటువంటి ప్రాముఖ్యమైన పనులు చేయాలి అంటే, విలువైన ప్రయోజనకరమైన పాత్రలుగా మనం మార్చబడాలంటే మనం కూడా నిలబడాలి. నిలబడ్డారు ఆనాడు హనోకు, ఆనాడు మోషే, ఆనాడు నోవహు, ఆనాడు యోబు, ఆనాడు దానియేలు, దావీదు, ఆ తర్వాత పౌలు, వీళ్ళందరూ ఏం చేశారు? నిలిచారు దేవుని సన్నిధిలో. నువ్వు కూడా ఏం చేయాలి? భక్తిని నామకార్థంగా తీసుకోవద్దు. చాలా దైవ ప్రేరేపణ చెప్తున్నాను, చేస్తే సీరియస్గా చేయి, లేదంటే మానే, లోకంలో కలిసిపో, నో ప్రాబ్లం. అదవుతుందా? ఒక విగ్రహారాధికుడు షాపు తీయగానే మొట్టమొదటిగా చేసే పని ఏంటి చెప్పండి? చెప్పండి 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 చెప్పాలి. ఏం చేస్తాడు? మూలకెళ్ళి ఎట్టేసి అన్నీ వెలిగించుకొని అన్నీ శుభ్రం చేసి పాత నీళ్ళు పడేసి కొత్త నీళ్ళు ఎట్టుకొని పువ్వులెట్టి అట్టుపళ్ళు ఎట్టి అన్నీ చేసుకుంటాడు. ఈ లోపు వచ్చి 15 కట్టను కేజీ అంటే కడతాడా? మరి ఏం చేస్తాడు? అసలు నీ మాట లెక్క చేయడు, నీ మాట విండు. అసలు దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? నువ్వు పొద్దున్న మంచం మీద నుంచి లేగడం ఆలస్యం, నీకేదో ప్రపంచంలో కాంట్రాక్ట్ వర్క్స్ అని నీకే ఉన్నట్టు ఇంక అన్నీ లేచిపోయి దబదబ 4 నీళ్ళు వేసుకొని దబదబ బట్టలు వేసుకొని ఎన్నే చెప్తున్నానండి. అసలు కొంచెం క్రైస్తవులమైనందుకు ఒక అర్థం ఉండాలండి, దేవుని పిల్లలమైనందుకు కొంచెం జ్ఞానం ఉండాలండి. ఈ అనంత సృష్టిని కలగజేసిన దేవుణ్ణి కలిగి ఉన్నాము, మన కట్టెలో ఊపిరిని పోసిన దేవుణ్ణి కలిగి ఉన్నాము, నిత్యం మనం బ్రతికిస్తూ మనకు బలమనిచ్చి మన ఈ భూమి మీద జీవింపజేస్తున్న నిత్య సత్య దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం.
మన కొరకే మానవుడే దిగి వచ్చినటువంటి ఆ పరమాత్ముని కలిగి ఉన్నాం. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి ఆ దేవుని సన్నిధిలో నిలవకుండా రోజుని ప్రారంభిస్తున్నావంటే అసలు నువ్వేమనుకోవాలో నీకు నువ్వే పేరు పెట్టుకో. నేను పెట్టనేక, నేను పెట్టను, నువ్వు పెట్టుకోవడమే. కానీ గబ్రియేలు దూత ఎక్కడ నిలిచాడు? మరియ యోసేపులు తమ పరిశుద్ధతను కాపాడుకున్నారు. దేవుని మాట ఎంత కష్టమైనా నీ మాట చొప్పున జరుగునుగాక. ఇంకా అవమానాలు కోరా వ్యతిరేకతలు కూడా నిలబడ్డారు కాబట్టి ఈరోజున మన జీవితాలు ధన్యమైనవి. కన్య దేవుని వాక్కుకు మరియా ఒప్పుకోకపోతే యేసుప్రభు మనకు తెలిసేవాడు కాదు. వారు నిలబడ్డారు కాబట్టి, దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి, దేవునికి తమ్మును తాము పూర్తిగా అప్పగించుకున్నారు కాబట్టి ఏమయ్యారు? మనకి మాదిరి అయ్యారు. ఈ రోజున మన జీవితాలు వెలిగించబడడానికి కారకులుగా మారారు. సత్యమయ్యున్న దేవుడు, వాక్కయ్యున్న దేవుడు, మహిమలో సంచరించే దేవుడు ఈ భూలోకానికి వచ్చి తన కార్యమును జరిగించగలగడానికి ప్రయోజనకరులుగా ఉన్నారు. కాబట్టి ఆలోచించండి. నీవు నేను ఈరోజు నిలబడితే, పరిశుద్ధతను కాపాడుకుంటే, దేవుని మాట కఠినమైన, ఎంత మనం పాటించలేనంత కష్టముగా ఉన్న, భారమైన అంగీకరించగలిగితే, అవమానాలైన వ్యతిరేకతలైన సహించుకోగలిగితే, ఇదిగో నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీకు ఆశీర్వాదం రావడం కాదు, జాగ్రత్తగా చివరి మాట, నీకు ఆశీర్వాదం రావడం కాదు, నిన్నే ఒక ఆశీర్వాదంగా మార్చేస్తాడు దేవుడు. నీకు ఆశీర్వాదం రావడం ముఖ్యమా? నువ్వే ఒక ఆశీర్వాదం అయిపోవడం ముఖ్యమా? అబ్రహాం ఏమయ్యాడు? అతడే ఆశీర్వదించబడ్డా? అతడే ఆశీర్వాదముగా మారిపోయాడు. కనుక దేవుని కోసం నిలబడితే నీవే అనేక జనాలకు ఆశీర్వాదకరంగా మారిపోతావు. కాబట్టి క్రీస్తు యొక్క రాకను సందర్భంగా, క్రీస్తు రాకను ఈ దినం మనం ఆధారం చేసుకుని పురస్కరించుకొని నేర్చుకోవలసిన 2 మాటలు. గబ్రియేలు దూత వలె దేవుని సన్నిధిలో నిలబడదాం. మరియ యోసేపుల వలె పరిశుద్ధతను కాపాడుకుందాం. దేవుని మాట ఎంత కష్టమైన దానికి అంగీకరిద్దాం, ఒప్పుకుందాం. అవమానాలైన వ్యతిరేకతలైన దేవుని కొరకు నిలబడదాం. వారిని ఎలా అయితే దేవుడు మహిమగా మార్చాడు, వారిని ఎలా అయితే సాక్షులుగా నిలబెట్టాడు, ఎలా అయితే వారిని వాడుకున్నాడో, దేవుడు మనల్ని కూడా అలాగున తన పాత్రలుగా ఉన్నతమైనటువంటి పనిలో దేవుడు వాడుకుంటాడు. మన కుటుంబాలు అనేక జనాంగాలకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. అటు కృప ఈ మధ్యాహ్నం దేవుని నుంచి మనం పొందుకుందుము గాక. ఆమేన్. ఈ వాక్యములు మన వెనుకలో దీవించి ఫలింప చేయను గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.